ఏం దర్శనం అండి, 5 నిమిషాలు నించోనివ్వరు అన్నదే నిలబడిపోతోంది అనుకోండి వెంకటేశ్వరుడి దగ్గర, ఇంకా ప్రజల్లో ఆనందం ఉద్భుతమవ్వడం అన్నది ఆగలేదని గుర్తు. అంటే వాడికి చాలటం లేదు అది, ఇంకా కాసేపు నిలబడాలి, కాసేపు చూడాలి. ఎందుకు అంటే 3 ఏకీకృతం అయిపోతాయి ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికి, ఆనంద ఘనం అయిపోతుంది, తాను ఆనందము ఉద్భుతం అయిపోతుంది. పిడుగుబడినప్పుడు టీవీ సెట్ లో వచ్చినటువంటి విద్యుత్ యువతల వాడిని లాక్కున్నట్టు ఆయన లాగేస్తాడు మనం. అందుకే ఎలా ఉండనివ్వండి, లంగోటి కట్టుకోనివ్వండి, బట్ట తీసేయనివ్వండి, అభిషేకం చేయనివ్వండి, బట్ట కట్టుకోనివ్వండి, సుప్రభాతం కానివ్వండి, తోమాల కానివ్వండి, అర్చన కానివ్వండి, సళ్ళింపు కానివ్వండి, పూలంగి కానివ్వండి, ఎప్పుడు మీరు ఎలా చూడండి అదో కొత్త విచిత్రం. అంతే. ఇంతకు ముందు చూశాను కదండి అనడు, ఎన్ని మాటలైనా చూస్తూనే ఉంటాడు, పరుగులు తీస్తూనే ఉంటాడు, చూసి పొంగిపోతూనే ఉంటాడు, ఇంకా నన్ను అక్కడ ఉంచితే బాగుండండి అంటూనే ఉంటాడు తప్ప చాలండి ఆనందం చూశాం కదా ఓ లిప్తకాలం అంటాడేమిటి. అలా అనడు. ఎందుకనడు అంటే త్రికరణములు ఆయన దర్శనమునందు ఏకీకృతమై ఆనందం అనుభవిస్తాడు. ఆనందాన్ని అనుభవించడం, ఆనందాన్ని పొందడం, ఆనందము అనుభూతిగా తాను మిగిలిపోవడం, ఇవే నరజన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనాలు. అందుకే మీరు చూడండి, యాత్ర అని ఒక సంకల్పం చేస్తాం. ఈ యాత్ర అని సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట యాత్ర చెయ్యడానికి ఎవరి యొక్క అనుమతి తీసుకుంటాము అంటే, ఆ ఊరి యొక్క అధిష్టాన దేవత ఎవరు ఉంటారో ఆవిడ యొక్క అనుమతి తీసుకుంటాం. అమ్మ, నీ అనుగ్రహం చేత ఈ ఊళ్ళో నేను అన్నం తిని ఆరోగ్యంగా సంతోషంగా పిల్ల పాపలతో మనవలతో ఆనందంగా గడుపుతున్నాను తల్లి, నేను ఈ యాత్ర చేసుకుని మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని సంకల్పం చేసి మొదలు పెడతాం. ఏదో ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి 7 కొండలు కష్టపడి పైకి ఎక్కి, 7 కొండలు ఎక్కిన తరువాత స్నానం చేసి శౌచంతో పంచె కట్టుకుని అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశించి దాని గుండా లోపలికి వెళ్ళి ఆ ఆనందనిలయ విమానంలోకి ప్రవేశించి శ్రీవేంకటేశ్వరుని యొక్క ధ్రువమూర్తి దర్శనం చేసి వెనక్కి రావడంతో యాత్ర పూర్తయిపోతుంది. ఎక్కడ పూర్తయిపోయింది యాత్ర అంటే నిజానికి ఆ ధ్రువమూర్తి యొక్క దర్శనంతో పూర్తయిపోయింది. ఇక మిగిలింది యాత్రకి బయలుదేరిన వాడు తిరిగి మళ్ళీ ఇంటికి రావడం, తిరుగు ప్రయాణం మిగిలింది. కానీ అసలు యాత్రలో స్వామివారి దర్శనంతో యాత్ర పూర్తయిపోతుంది. ఆ స్వామిలో ఒక విశేషం ఉంటుంది. ఆయన ఉండేది ఎక్కడ ఉంటాడు? చీకటిగా ఉండేటటువంటి అంతరాలయంలో ఉంటాడు. చీకటిలో ఉండేటటువంటి స్వామి ఏదో మల్లెపూల దండలా ఉండడు. నల్ల తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి నల్లని వర్ణంతో ఉంటాడు. పైగా అనేకమైనటువంటి పుష్పముల చేత, ఆభరణముల చేత, పచ్చని పట్టుబట్ట చేత ఆచ్ఛాదింపబడి ఉంటాడు. ఇదో మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నటువంటి ఆ తైల దీపాల కాంతిలో ఆయన దర్శనం అవుతుంది. మీరు ఒకటి గమనించండి, అందులో చాలా పదార్థాలు స్వామివారి యొక్క తేజస్సుని కప్పేవి ఉంటాయి. అసలు నలుపు రంగు ఎక్కడ ఉందో అది కాంతు లీనదు, అది కొత్త కాంతినివ్వదు. ఏదైనా కాంతి ఉంటే ఆ కాంతిని కప్పేస్తుంది, ఆ కాంతి లేకుండా చేస్తుంది. ఏదో ఇప్పుడు వెలుగుతున్న దీపానికి అడ్డంగా నేను నల్లటి వస్తువు ఉంచాను అనుకోండి, ఆ దీపం యొక్క కాంతి ప్రసారం ఆగుతుంది, ఆ వెలుతురు పడదు. నల్లని రంగులో ఉండేటటువంటి స్వామి, అందుకే అన్నమాచార్యుల వారు కంటి శుక్రవారము నాడు గడియలేడింట అన్న కీర్తనలో ఆ నల్ల తుమ్మిద మీనిఛాయ ఉన్నవాడు అని కీర్తిస్తాడు. సృష్టిలో మనం చెప్పేటటువంటి తత్వానికి విరుద్ధంగా నల్లని వర్ణంలో లోపల అంతరాలయంలో ఉన్నప్పటికీ కూడా దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలిగిపోతుంటాడు ఆ స్వామి. ఆయన యొక్క పాదముల దగ్గర నుండి శిరస్సు వరకు, ఆయనకి అలంకారం చేసినటువంటి కిరీటం వరకు విశేషమైనటువంటి శోభతో ప్రకాశిస్తుంటాయి. వీటన్నిటి కాంతి ఒకెత్తైతే, అసలు ఆయన శరీరంలోంచి వచ్చేటటువంటి దివ్యమైన కాంతి ఒకెత్తు. ఆ కాంతి మనని లాగేస్తుంది. అందుకే అసలు ఆయన ఎక్కడ నిలబడి ఉంటారో ఆ ప్రాంగణానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం ఉంటుంది. వైఖానస ఆగమంలో స్వామి యొక్క ఏకబేరమూర్తి అంటారు. ఏకబేరమూర్తి అంటే ఒకడుగా నిలబడి ఉన్నవాడు అని అర్థం. నిన్న నేను మీకు ఏకబేరమూర్తి యొక్క తత్వం గురించి కొన్ని మాటలు చెప్పి ఉన్నాను.
అలా నిలబడేటప్పుడు అంతరాలయంలో బ్రహ్మభాగము అని ఉంటుంది. బ్రహ్మభాగం చుట్టూ దేవతాభాగము అని ఉంటుంది. దాన్ని దాటిన తరువాత కొంత భాగం మానవ భాగము అని ఉంటుంది. అది దాటిన తరువాత పిశాచ భాగము అని ఉంటుంది. ఈ 4 భాగాల్లో ధ్రువమూర్తి ఎప్పుడూ బ్రహ్మభాగంలోనే ఉంటాడు. అందుకే ధ్రువమూర్తి అని పేరు. ఆయన కదలడు. ఆయన కదలకపోయినా అన్నీ కూడా ప్రధానంగా ఎవరికి అందుతూ ఉంటాయి అంటే ధ్రువమూర్తికి అందుతుంటాయి. ఆ ధ్రువమూర్తిలోంచి వచ్చేటటువంటి తేజస్సు అంతటా వ్యాపించి ఉంటుంది. అంతటా వ్యాపించి మీరు మనసులో గొణగండి, ఆయన వింటాడు. మీరు ప్రకటనంగా పైకనక్కర్లేదు, మనసులో ఒకసారి గొణిగితే చాలు వింటాడు. నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి మా పినతండ్రి గారి అమ్మాయితో అంటుండేవాణ్ణి, వెంకటేశ్వరుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్వామి నీ దర్శనం కల్పించు అనాలి తప్ప చాలా మాటలు వస్తున్నాను నీ దగ్గరికి అన్న మాట ఎప్పుడు అనకూడదు అంటుండేవాడిని. ఒకసారి తిరుమల దర్శనం చేసుకుని ఇంకా మిగిలిన చోట్లకి ఎక్కడికో వెళ్ళాలని సంకల్పం చేశారు. అది చటుక్కునంది, చాలా మాటలు అవుతోంది కదా ఈ మధ్య తిరుపతి కాకుండా ఇంకేమైనా పెడదాం, వెంకటేశ్వర దర్శనం వదిలేద్దాం, ఇంకేమైనా పెట్టుకుందాం అంది. ఆ తరువాత ఇక ఏడాది పైచిలుకు అది కొండెక్కలేదు, రానివ్వలేదు ఈశ్వరుడు. నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, రే ఇలా అన్నాను రా, ఆ పైన ఇంక నేను వెళ్ళలేకపోతున్నాను రా, ఎంత సంకల్పం చేసినా కొండెక్కలేకపోతున్నాను అని. ఎవడి విషయంలో దోషం చేశావో వాడికే చెప్పు, దానికి బెంగెందుకు, పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు అనను, నీ వైభవం ఏమిటో తెలుసుకున్నాను, నన్ను పునఃపునః కొండెక్కించని అడిగాను. వెళ్ళి ఈశ్వరుడికి చెప్పింది. వారం రోజుల్లో తిరుమల వెళ్ళిపోయి. అనుకోకుండా నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. త్రికరణ శుద్ధిగా మనం ఒక సంకల్పం చేస్తే ఆ కార్యక్రమాన్నంతటినీ కూడా ఆయన నిర్వహిస్తాడు. ఇవాళ వెంకటేశ్వర వైభవోత్సవాలు చెయ్యాలి అని మనం ఒక సంకల్పం చేస్తే ఆయన మొట్టమొదట ఆయన వేసుకోలేదు పూలహారం. ఆయన యొక్క పరిచారికులు వచ్చి కట్టిన మొదటి పూలమాల ఎవరికి వేశాడు? నాకేశాడు. ఆయన వేసుకోలేదు మొదటి మాల. నా పరిచారికులు వచ్చారు రా అక్కడి నుంచి, వాళ్ళు దండలు కడుతున్నారు, రేపు నేను తోమాల సేవలో ఆయన దండ వేసుకుంటే చూడాలని కదా మనం రప్పించాం. వాళ్ళు నాకు దండ కట్టాలని నేను రప్పించలేదు, ఆయన దండ వేసుకోవాలి అని ఆ దండ తిరుమలలో కట్టినట్టు కడితే మనందరం దాన్ని దగ్గరగా చూస్తే ఆ దండ వేసుకుని ఉండగా అందరం ఇవాళ అంతరాలయంలోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అలా అక్కర్లేకుండా చాలా దగ్గరగా అలా వెడుతూ ఆ తోమాల అవన్నీ మనం చూసుకోవాలని మనం శ్రద్ధోత్సవంగా సంకల్పం చేశాం. ఆయన ఏం చేశాడు? మొదటి దండ నాకేయించాడు. ఒక దండతో సరిపెట్టలేదు. చూడండి, చాలా ప్రేమ ఉందనుకోండి, 1కి 2 మార్లు అంటే మారు వడ్డించాడంటారు, 2 దండలు వేయించాడు. అది వెంకటేశ్వరుని యొక్క వైభవం. ఆయన వింటాడు. ఎక్కడ ఏం మీరు మాట్లాడుతూ ఉండండి, ఆయన వింటూ ఉంటాడు. అది ధ్రువమూర్తికి ఉండేటటువంటి లక్షణం. అందున వెంకటేశ్వరుని యందు అది పరమ ప్రగాఢంగా ఉంటుంది. అందుకే ఆపద ముక్కుల వాడయ్యాడు. ఎవరు ఎక్కడ ఉండి ఎంత కృతజ్ఞతతో బతికినవాడు కానివ్వండి, ఎప్పుడూ ఆయన పేరు ఎత్తనివాడు కానివ్వండి, గోవిందా అని కూడా అననివాడు కానివ్వండి, కానీ కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి ఆయన్ని తలుచుకున్నాడు అనుకోండి, అంతే, ఉత్తర క్షణంలో వచ్చి ఆదుకుంటాడు. కలలోనంతన్ మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. కలలో కూడా ఎప్పుడూ వెంకటరమణుణ్ణి తలుచుకోనటువంటి వాడు పరమ కృతజ్ఞుడైనటువంటి వాడు ఆపత్కాలంలో ఏదైనా పెద్ద కష్టం వచ్చి మీద పడిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత తన బుద్ధి చేత తాను తప్పించుకోవడం సాధ్యం కాదు అన్న విషయాన్ని బుద్ధి చేత రూఢం చేసుకుని అప్పుడు ఇక ఆయన తప్ప వేరొక మార్గం లేదు అని మనసులో విశ్వసించి ఒక్కసారి పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి ఆపద తీర్చడం కాదు, తనని తాను కూడా ఇచ్చేసుకుంటాడు. తన్నైన ఇచ్చును సునిశ్చల భక్తి భావములను భజించు వారికిటడే సంపద్విశేషోన్నతుల్. ఇక
పరమభక్తితో ఏ కోరిక లేకుండా అన్నీ బాగున్నా కూడా సంతోషంగా ఆయన ఉత్సవం అవుతోంది అని పరిగెత్తుకొచ్చిన వాళ్ళని చూసి ఆయన మురిసిపోడు, ఆపద రాకుండా కాపాడుకోడు, తన వస్తువు అని నమ్మి నెత్తి మీద పెట్టుకోడు. కాబట్టి ఆయన అంతటి కరుణార్ద్ర హృదయుడు. అంతటి కరుణార్ద్ర హృదయుడైనటువంటి వెంకటేశ్వరుడు నిలబడినటువంటి స్వామిగా ఉంటాడు వెంకటాచలంలో. ఎందుకంటే వైఖానస ఆగమం ప్రకారం విష్ణు స్వరూపాన్ని మూడుగా విభాగం చేస్తారు ఉపాసనలో. అందులో ఒక మూర్తిని స్థానకమూర్తి అని పిలుస్తారు, అంటే నిలబడి ఉన్నటువంటి మూర్తి. కానీ పక్కన శ్రీదేవి భూదేవి ఉంటారు. రెండవ ఆయన్ని ఆసీనమూర్తి అంటారు, అంటే కూర్చున్నటువంటి స్వామిగా ఉంటాడు. మూడవ మూర్తి ఉంటారు శయనమూర్తి అంటారు, అంటే పడుకున్న మూర్తిగా ఉంటాడు. ఇందులో పడుకున్నటువంటి మూర్తి రంగనాథస్వామి. కూర్చున్నటువంటి మూర్తి మీకు అనేక చోట్ల కనపడతారు. రామాలయాల్లో ఎక్కడ చూసినా రామచంద్రమూర్తి కొన్ని చోట్ల నిలబడి ఉంటాడు, కొన్ని చోట్ల కూర్చుని ఉంటాడు. అంతవరకు ఎందుకు, వెంకటాచలంలోనే యోగ నరసింహస్వామి యోగపట్టంలో కూర్చుని ఉంటారు. నిలబడినటువంటి మూర్తి వెంకటేశ్వరుడు. వైఖానస ఆగమంలో ఒక విశేషాన్ని ప్రతిపాదన చేశారు. విష్ణువు నిలబడినటువంటి రూపంతో ఉన్నప్పుడు సాధారణంగా ఆయన నాలుగిటిని పాటిస్తాడు. ఒకటి, పక్కన శ్రీదేవి భూదేవితో ఉంటాడు. రెండు, ఒక పక్కన భృగు మహర్షిని ఒక పక్కన మార్కండేయుణ్ణి పెట్టుకుంటాడు. మూడు, శంఖచక్రములను పైన ఉన్నటువంటి బాహువుల్లో పట్టుకుంటాడు. నాలుగవది, ఎదురుగుండా ఆయనకి ఎప్పుడూ కూడా గరుత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడున్నాడు అంటే పరివార దేవతలు కూడా ఉంటారు. వీటికి పరమ మినహాయింపు వైఖానసం ఏం చెప్తుందంటే, ఇవి ఏవీ లేకుండా కూడా ఆయన రావచ్చు, ఆయన వస్తాడు అలా. అప్పుడు ఆయన దేనికి అందనటువంటి స్వరూపం. అదొక మహాద్భుతమూర్తి. అది ఇక ఆలోచించడానికి వీలు లేనంత అద్భుతమైన స్థితిలో ఉంటుంది. వెంకటేశ్వరుడు ఆ కోవలోకి వచ్చే మూర్తి. అందుకే పై రెండు చేతులలో శంఖచక్రాలు పట్టుకుని ఉండడు. శంఖచక్రాలు తర్వాత రామానుజాచార్యులు వారు అమర్చినవి. అవి రెండు చేతులలో శంఖచక్రములు ఉండవు. పక్కన శ్రీదేవి భూదేవి ఉండరు. ఏకబేర దేవాలయమైనటువంటి కారణం చేత పరివార దేవతలనెవ్వరినీ కూడా ఇక పూజ కొరకు ఆయన ఆలయ ప్రాంగణంలోకి స్వీకరించలేదు. అందుకే వ్యాస మహర్షి కూడా ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. ఆయన నకృతం దైవ సంఘైశ్చ, ఆయన యొక్క మూర్తిని దేవతలు ఎవ్వరూ తయారు చేయలేదు, లేదా నువ్వు ఇలా నిలబడు ఆయనని ఎవరూ ప్రార్థన చేయలేదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ, అది విశ్వకర్మ చెక్కితే ప్రాణప్రతిష్ఠ చేసింది కాదు. నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన క్రీడిస్తూ ఉంటాడు ఆ పర్వతం మీద. క్రీడిస్తూ ఉంటాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒక్క అంతరాలయంలోనే ఉండడు ఏకబేరమూర్తిగా. ఆయన మళ్ళీ ఒక్కొక్కసారి బయట తాను ఉత్సవాల్ని స్వీకరించడం కోసమని ఉత్సవమూర్తిగా తానే బయలుదేరి వస్తాడు. అందుకే వెంకటాచలంలో ఉన్నటువంటి మలయప్ప స్వామి, ఇవాళ మలయప్ప స్వామి వస్తున్నారు మలయప్ప స్వామి వస్తున్నారు అని మనం అంటూ ఉంటాం. ఆ మలయప్ప స్వామి మూర్తులు కూడా తయారు చేసినవి కావవి. సహస్రదీపాలంకార సేవలో ఊయలు ఊగుతారే, అవి తయారు చేసిన మూర్తులు కావు. ఆ మలయప్ప స్వామి మూర్తులు ఒకానొకప్పుడు ఉత్సవమూర్తుల్ని ఏర్పాటు చేయవలసినటువంటి స్థితి ఆకస్మికంగా తలెత్తితే అక్కడ ఆ సమయంలో అక్కడ స్వామివారు కలలోకి వచ్చి చెప్పారు అర్చకులకు, నేను ఇక్కడే మలయ పర్వతము అనపడేటటువంటి కొండ మీద మీకు దొరుకుతాను, మీరు అందరూ కలిసి వేద సూక్తం పఠిస్తూ వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు కాగడాలు పట్టుకుని వెలితికితే ఆ కొండ మీద తమంత తాముగా లభ్యమయ్యాయి ఆ మూర్తులు, శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామి. వెంకటేశ్వరుడు ఎంత స్వయంభూమూర్తియో మలయప్ప స్వామి కూడా అలాగే లభించినటువంటి మూర్తి. ఆయనయే ఇవాళ ఉత్సవమూర్తి అయి ఉత్సవములనన్నిటినీ స్వీకరిస్తుంటారు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆ కొండ మీదే కాదు, ఆయన తనకి పరమ భక్తులైనటువంటి వాళ్ళ దగ్గరికి ఏదో ఒక రూపంలో వెడతాడు. ఆయన
మనం ఒక్కసారి స్వామి నిన్ను ఇలా సేవించాలని ఉంది స్వామి అని అడిగితే చాలు, సమస్త విభూతులను ఆయనే ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఈ ఉత్సవం మనం చేసుకున్నామన్న తృప్తిని మనకి మిగల్చేస్తాడు. నిజానికి ఆయనే వెనక నుండి సమస్తం నడిపిస్తూ ఉంటాడు. ఆయనే పరమభక్తితో కోరుకున్నటువంటి వారి ఇంటికి కూడా వస్తాడు. ఇంటికి కూడా వచ్చి వాళ్ళు పెట్టినటువంటి పదార్థాన్ని కూడా స్వీకరిస్తాడు. నేను మొన్న మీతో సత్సంగంలో మనవి చేశాను, ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి చెప్పులు కుట్టేవారి ఇంట్లో ఆరబోసుకున్నటువంటి బియ్యపు పిండిలో తన దివ్యపాదములను ఉంచాడు ఆ కొలత ప్రకారం చెప్పు కుట్టమని. కాబట్టి స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆ కొండ మీద ఆయన నిరంతరం తిరుగుతూనే ఉంటాడు. ఆర్తితో ఉన్నటువంటి భక్తుల్ని కాపాడుతూనే ఉంటాడు. మీరు చూడండి, ప్రపంచం మొత్తం మీద తిరుమల క్షేత్రంతో పోల్చడానికి వీలైనటువంటి స్థితి లేనివే అయ్యుంటాయి చాలా విషయాల్లో మిగిలిన క్షేత్రాలు. ఇందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, తెల్లవారితే తిరుమలకి వచ్చేటటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇవాళ జనం లేరు తిరుమలలో అన్న మాట ఏ ఒక్క రోజుని ఉండదు. వేలు లక్షలు కొండెక్కేస్తుంటారు. మైళ్ళ దూరం వరుస క్రమంలో దర్శనానికి నిలబడిపోతారు. ఇంతమంది స్నానాలు చేస్తారు, ఇంతమంది తలనీలాలు ఇచ్చేస్తారు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వెళ్ళిపోతారు. అనారోగ్యం పాలైతే వెంకటేశ్వర దర్శనం, పిల్లలు పుడితే పుట్టుచుత్తులు ఇవ్వడానికి వెంకటేశ్వర దర్శనం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వెంకటేశ్వర దర్శనం. అప్పుడు వయస్సుతోటి నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని ఆరోగ్యాల వాళ్ళు, అన్ని రకాల స్థితులలో ఉన్న వాళ్ళు కొండ మీద కెడతారు. ఇంతమంది కొండ మీదకి వెళ్ళిన తరువాత ఋతువు అన్ని వేళలా ఒకలా ఉంటుందా? ఇప్పుడు హేమంత ఋతువు, విపరీతమైనటువంటి పొగమంచు, చలికి గజ 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 గజలాడిపోతూ ఉంటారు. ఏదో కావలసినటువంటి ప్రాంగణం తీసుకుని అందులో ఒక ఉన్ని దుప్పటి కప్పుకొని పడుకున్నవాడి సంగతి అలా ఉంచండి. ఏమీ లేకుండా రహదారి మీదే చెట్ల కింద దుప్పట్లు ఇలా ముడిచిపెట్టేసుకుని పడుకొని నిద్రపోతుంటారు. ఆ నిత్యాన్నదాన సత్రవులోకి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటిది కడుపు నిండా తినేసి వచ్చేసి పడుకుంటారు. అక్కడే తిరుగుతారు. పసిపిల్లలకి తలనీలాలు ఇచ్చేస్తారు. ఆ బోడిగుండుతో ఉన్న పిల్లల్ని ఎత్తుకుని 18 గంటల నుంచి 24 గంటల వరకు ఆ వరుస క్రమంలో షెడ్స్లో ఉండిపోయి తెచ్చుకున్న పెట్టి నెత్తి మీద, పెట్టి మీద పిల్లాన్ని కూర్చోబెట్టుకుని దర్శనానికి ఎడతారు. వెంకటాచలంలో అనారోగ్యం వచ్చి పడిపోయాడు అన్న మాట కానీ, వెంకటాచలంలో ఇంతమంది ఏదో ఇబ్బంది పడ్డారన్న మాట కానీ మీరు ఎప్పుడైనా విన్నారా? అది ఆయన దివ్యత్వం. అసలు ఆ కొండ ఎక్కడం మొదలుపెట్టినప్పటి నుంచి కొండ కిందకొచ్చేసే వరకు అనారోగ్యం పాలయ్యేటటువంటి వాడన్నవాడు మనకి కనపడడు. ఇన్ని లక్షల మంది వెడితే ఇన్ని లక్షల మందిలో ఎవరో ఒక్కరిద్దరు వినా మిగిలిన వాళ్ళందరూ పసిపిల్లలతో కలిపి సంతోషంగా తిరిగి వచ్చేస్తుంటారు. అది ఆ ధ్రువమూర్తికి ఉన్నటువంటి తేజస్సు. ఆయన కేవలం విగ్రహం కాదు, చాలా కాలం మాట్లాడాడు మహానుభావుడు. ఆయన ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఆయన వింటూ ఉంటాడు. మీరు ఇక్కడ వచ్చి కూర్చుని ఈ విషయాలు వింటున్నటువంటి విషయాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన పొంగిపోతూ ఉంటాడు. ఎవరి గురించి పొంగిపోతూ ఉంటాడంటే తన మీద భక్తిని చూసి పరవశించిపోతాడు. కుర్చీ లేదు అని బెంగ పెట్టుకోకుండా, మేం మధ్యలో కూర్చోవడమా అని కూడా చూసుకోకుండా వచ్చి మధ్యలో కూర్చుని వింటున్నారే, ఆ పక్కన కూర్చుంటున్నారే, మాకు ఓపిక ఉంది పెద్దవాళ్ళు కూర్చున్నారని ముందు కూర్చుని వాళ్ళకి చోటు వదిలేశారే, వాళ్ళని చూసి పరవశించిపోతాడు. అంటే నా ఉద్దేశ్యం కుర్చీలో ఉన్న వాళ్ళని చూసి తక్కువ చేస్తాడని నా ఉద్దేశ్యం కాదు. పెద్ద మనస్సుతో మనకి ఓపిక ఉంది కదా అని వదిలిపెట్టి కూర్చోవడం అది కూడా ఈశ్వరుడి సేవే. అది ఇంత చిన్న విషయం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు. వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు పాడవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. మహానుభావుడు సర్వకాలముల యందు కాపాడుకుంటుంటాడు. అంత గొప్ప ధ్రువమూర్తి లక్షణం ఉన్నవాడు. అందుకే వైఖానస ఆగమంలో యోగమూర్తి, భోగమూర్తి, వీరమూర్తి అని 3 రకాలు ఉంటాయి. 4వ మూర్తి ఉంటుంది, కానీ అది ఆ స్వార్థ ప్రయోజనంతో నిషిద్ధమైనటువంటి కర్మలు
అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు, అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారు. అందుకే నేను స్పృశించను దాన్ని. యోగమూర్తి, భోగమూర్తి, వీరమూర్తి అని 3 మూర్తులు ఉంటాయి. ఈ 3 మూర్తుల్ని ఉపాసన చేస్తారు. యోగమూర్తి అంటే ఆయన సాధారణంగా యోగమూర్తిగా ఆరాధన ఎవరు చేస్తారు అంటే మోక్షాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక మనసులో ఏ విధమైనటువంటి కోరిక లేకుండా యోగ భంగిమలో కూర్చున్నటువంటి మూర్తిని ఆరాధన చేయడం వైఖానస ఆగమంలో కేవలంగా మోక్షాన్ని ఒక్కదాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఉపాసన చేస్తారు. ఇక భోగమూర్తి అని ఉంటుంది. భోగమూర్తి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. సాధారణంగా సంసారంలో ఉన్న వాళ్ళందరూ భోగమూర్తిని ఆశ్రయిస్తారు. భోగమూర్తి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, భక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అవసరమైనప్పుడు పండవలసిన వయసు వచ్చినప్పుడు వైరాగ్యము ఇస్తాడు, చిట్ట చివర మోక్షము ఇస్తాడు. వీరమూర్తి అని ఉంటాడు. వీరమూర్తి మనిషికి కావలసినటువంటి బలాన్ని, ధైర్యాన్ని, విజయాన్ని కటాక్షిస్తాడు. ఒక్కొక్క సమయమునందు ఒక్కొక్క మూర్తి ఉపాసన చేస్తారు. రాజులు శరత్కాలంలో యుద్ధానికి బయలుదేరుతున్నారు అనుకోండి, వీరమూర్తిని ఆరాధన చేసి బయలుదేరుతారు. కృష్ణదేవరాయల వారు అలా ఆరాధన చేసేవాడు. వీరమూర్తి ఆరాధన చేసి బయలుదేరుతారు. అప్పుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. భోగమూర్తిని ఆరాధన చేస్తే భోగానికి కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వరుడు ఈ 3టిని కూడా అనుగ్రహిస్తాడు. అందుకే 3టికి పతాక స్థాయి అయినటువంటి మోక్షము ఆయన పాదములను ఆశ్రయించి ఉంటుంది. కేవలము ఆయన పాద దర్శనం చాలు, ఆయన సేవలో పాల్గొనడం చాలు, ఆయన ఉత్సవానికి పరిగెత్తడం చాలు, ఆయన ఉత్సవం కోసం వెంపర్లాడడం చాలు, అనుగ్రహించేస్తాడు. అంతటి దివ్యమైనటువంటి మూర్తి. అందుకే ఏ కోవకి చెందకుండా అన్ని విభూతులను తన యందు సంతరించుకున్నటువంటి మహాద్భుతమూర్తి వెంకటేశ్వరుని యొక్క మూర్తి. అందుకే ఆయన ఉన్నటువంటి విమానానికి కూడా ఆనందనిలయ విమానము అని పేరు. ఆ విమానాన్ని మొట్టమొదట తొండమాన్ చక్రవర్తి పెట్టాడు. తర్వాత అనేక మంది రాజులు దాన్ని మళ్ళీ బాగు చేస్తూ వచ్చారు. చిట్ట చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అవి ఏర్పడిన తరువాత దాన్ని బంగారు రేకులతో కప్పారు. అటువంటి స్వర్ణమయమైనటువంటి ఆనందనిలయ విమానం పరమాద్భుతమైనటువంటి విమానం. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క ప్రఖ్యాతి ఉంటుంది. విమానము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విమానము అంటే వాహనము అని ఒక అర్థం, విమానము అంటే గోపురము అని ఒక అర్థం, విమానము అంటే ప్రసాదము, ప్రాసాదము అంటే మహదైశ్వర్యవంతులు నివసించేటటువంటి భవనాన్ని ప్రాసాదము అని, విమానము అని పిలుస్తారు. విమానము అని అర్థం. ఇక్కడ గోపురము. ఇంత యాత్ర ఎవరి దర్శనంతో పూర్తయిపోతుందో ఆ ధ్రువమూర్తి నిలబడినటువంటి బ్రహ్మ భాగము, దేవతా భాగము, మానవ భాగము, పిశాచ భాగము, ఈ 4 భాగములను కప్పి ఉంచేటటువంటి విమానం ఏదో దాన్ని ఆ పైన ఉన్న గోపురానికి పేరుంటుంది. దానికి విమానం అని పేరు. వెంకటాచలంలో ఉన్న విమానం ఆనందనిలయ విమానం. అదే కాంచీపురంలో అయితే ప్రణవాకార విమానం. అలాగే శ్రీరంగంలో ప్రణవాకార విమానం, కాంచీపురంలో పుణ్యకోటి విమానం. కాంచీపురంలో విమానం అంత తేలిగ్గా కనపడదు. పక్క దూరంగా వెళ్ళి ఓ కొండ మీద నిలబడి చూస్తేనే విమానం కనపడుతుంది. కానీ వెంకటాచలంలో ఆనందనిలయ విమానాన్ని ప్రదక్షిణ పురస్సరంగా వచ్చేటప్పుడు చూడొచ్చు. మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళేటప్పుడు దగ్గర నుంచి తిరుమలలో అనేక చోట్ల నుంచి ఆ విమానం కనపడుతుంటుంది. అసలు ఆ విమానం ఎంత గొప్పదంటేట, మహాపుణ్యాత్ములైనటువంటి వారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు వెంకటాచలం మీదుగా వెళ్ళిపోతారట. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి కింద ఆనందనిలయ విమానం కనపడుతుంది. కనపడితే దేవతల యొక్క పార్షదులు వచ్చి వాళ్ళని తీసుకెడుతూ ఉంటారు. మంచి సత్కారం చేసి తీసుకెడతారు దివ్యలోకాలకి. తీసుకెడుతున్నప్పుడు వాళ్ళు అంటారట, అకస్మాత్తుగా అక్కడ ఆగి మేము రాను దేవలోకానికి అంటారు. అయ్యో అదేమిట్రా ఇంత పుణ్యం చేసుకున్నావు, అందరూ వస్తారా? రారు స్వర్గలోకానికి, నిన్ను తీసుకెడుతున్నావు, స్వర్గలోకం వద్దంటామే
అంటే మాకు అక్కర్లేదు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా కలనయా కులతాం లభంతే. మాకు అవి అక్కర్లేదు. తద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణా, మమ్మల్ని ఇలా వదిలేయండి, మేము ఆ విమానం వంక చూస్తూ ఉండిపోతాం చాలు, మాకు స్వర్గం కన్నా అదే ఎక్కువ అంటారట. ఆ విమానం అంత గొప్పది, విమాన దర్శనం. విమానంలో వెంకటేశ్వరుడు ఉంటాడు. ఆయన లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి ఎలా ఉంటాడో విమానంలో ఉన్నటువంటి మూర్తి కూడా అలాగే ఉంటాడు. ఎడం చేతి వైపు హనుమ ఉంటారు, ఇలా తోక పైకెత్తి తలకి తగిలి ఇలా పుచ్చం కిందకుంటుంది. ఎడం చేతి వైపు హనుమ, కుడి చేతి వైపు బాలకృష్ణుడు 2 చేతులెత్తి ఆడుకుంటూ ఉంటాడు. బాలకృష్ణుడి పక్కన రెక్కలు విప్పుకున్నటువంటి గరుత్మంతుడు ఉంటాడు. ఇటువైపు గరుత్మంతుడికి బాలకృష్ణుడికి మధ్యలో వెంకటేశ్వరుడు ఆ లోపల ఏ ధ్రువమూర్తి రూపంలో నిలబడ్డాడో అదే రూపంతో విమానంలో నిలబడి ఉంటాడు. వ్యాసతీర్థుల వారని ద్వైత సంప్రదాయంలో మహాపురుషులు వారు లోపల మూర్తిని ఎంత ఉపాసన చేసేవారో విమానంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి అంత ఉపాసన చేశారు. వాళ్ళిద్దరికీ అభేదమన్నంత స్థాయిలో ఉపాసన. వ్యాసతీర్థుల వారు విమాన వెంకటేశ్వరుడికి చేసినటువంటి ఆరాధన ఉపాసన తర్వాత వెంకటాచలంలో విమాన వెంకటేశ్వర దర్శనానికి, విమాన వెంకటేశ్వరుడికి నమస్కారం చేయడానికి ప్రఖ్యాతి విశేషంగా పెరిగిపోయింది. ఇవాళ మనందరం కూడా లోపల ధ్రువమూర్తి దర్శనం చేసుకుని బయటికి వచ్చి ప్రదక్షిణ పురస్సరంగా బయటికి వచ్చేసేటప్పుడు స్వామివారికి ఉత్తరం వైపుకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా అమర్చినటువంటి మెట్ల మీదకెక్కి విమానంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాం. విమాన వెంకటేశ్వరుడికి అంత ప్రఖ్యాతి తెచ్చినటువంటి వారు వ్యాసతీర్థుల వారు, ద్వైత సంప్రదాయానికి చెందినవారు. వెంకటాచల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దాంతో ద్వైతులకు, విశిష్టాద్వైతులకు, అద్వైతులకు ముగ్గురికి కూడా అంత అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ముగ్గురు దాంతో సంబంధం పొందారు. మళ్ళీ భూభాగపరంగా చూసినప్పుడు ద్వైతులకు, విశిష్టాద్వైతులకు, అద్వైతులకు కూడా అంత గొప్ప సంబంధం ఉన్నటువంటి భూమి కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో అటు ద్వైతమత ప్రవర్తకులైనటువంటి మధ్వాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి ఉడుపి క్షేత్రం ఉంది. అద్వైతపరంగా శృంగగిరి పీఠం ఉంది, సార్వభౌమ పీఠం శృంగగిరి పీఠం ఉంది. విశిష్టాద్వైతపరంగా భగవద్ రామానుజులు ప్రతిష్ఠ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది. ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములకు మూడిటికి కర్ణాటక రాష్ట్రము ఆటపట్టైనట్టే వెంకటాచల క్షేత్రంతో, వెంకటాచలంతో, వెంకటేశ్వరుడితో సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతులందరికీ కూడా దానితో ప్రమేయం. ఆ స్వామి అన్నిటికీ మినహాయింపైన రూపంతో ఎందుకుంటాడు అంటే ఏకబేరమూర్తిగా మనసు లోపల మీరు ఎవరిని ఇష్టదైవంగా పట్టుకున్నవారైనా, ఎవరిని కులదైవంగా పట్టుకున్నవారైనా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసినప్పుడు మీరు ఎవరిని పట్టుకున్నారో వాళ్ళు ఆయనలో కనపడతారు. మీరు ఎవరి పాదములు పట్టి ప్రగాఢంగా విశ్వసిస్తారో, కులదైవంగానో ఇష్టదైవంగానో మీరు ఎవరిని పట్టుకుంటారో వారు ఆయనలో కనపడతారు. అందుకే యథార్థమునకు దేశీయంగా ఆయనకి పేర్లు రకరకాలుగా వచ్చాయి. ఆయనకి ఉత్తర భారతదేశం అంతటా కూడా బాలాజీ అన్న పేరుంది. అలాగే మన ప్రాంతం అంతా కూడా ఆయన్ని వెంకటేశ్వర అని పిలుస్తాం. కొండ మీదకి వెడితే గోవిందా అని పిలుస్తాం. ఆయనని ఏ పేరు పెట్టి పిలవండి, ఆయన మాత్రం ఆపదమొక్కులవాడు. ఇలా పిలిస్తే చాలు పలుకుతూ ఉంటాడు. అంతటి వైభవం కలిగినటువంటి స్వామి. అటువంటి స్వామి ఉన్నటువంటి ఆ విమానం ఆనందనిలయ విమానం ఎందుకైంది అన్నారు. ఏది ఆనంద జనకత్వాత్ ఇది ఆనందనిలయ విమాన అని. ఏది ఆనందానికి కారణమవుతుందో, దేని యొక్క నీడ పడినప్పుడు, దేనిలోకి ప్రవేశించినప్పుడు ఆనందము కలుగుతుందో, ఆనందము మీ రూపముగా మారిపోతుందో అదే ఆనందనిలయ విమానము. దానిలో ఉన్నవాడు సాక్షాత్ రాశీభూతమైనటువంటి ఆనందమైనవాడు. అందుకే ఎవరికి ఆ పేరుంది? రాశీభూతమైన ఆనందము అన్న పేరున్నవాడెవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ దశావతారాలలోనూ పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలిన అవతారాలు ఎన్ని ఉన్నాయో
అన్ని అవతారాల తేజస్సు ఈ మూర్తిలోకి వెళ్ళిపోతుంది. అన్నిటినీ తనలోకి పుచ్చేసుకుంటాడు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకైతే వెంకటేశ్వరుడు పరబ్రహ్మము అన్నాడు. ఆయన ఇది అది కాదు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఏదొచ్చినా అందులోంచే వచ్చింది, అది కానిది లేదు, అన్నీ అదే. బాగా పండిన వ్యక్తి నోటి వెంట వచ్చిన మాట అలా ఉంటుంది. అన్నీ అదే, దాన్ని మించిన వస్తువు ఇంకొకటి లేదు, అది పరబ్రహ్మం. అటువంటి స్వామి యొక్క పాదములను దర్శనం చేసినంత మాత్రం చేత ఆనందము ఉద్భుతమవుతుంది లోపల నుంచి. అలా ఘనమైనటువంటి ఆనంద రూపమైన వాడు కృష్ణుడు. అందుకే కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. దానికి హద్దు లేదు, లెక్క పెట్టడానికి వీల్లేదు. ఎంత ఆనందము అంటే ఆనందానికి పరిమితులు చెప్తారు, ఆనందాన్ని లెక్క పెడతారు. లెక్క పెట్టినప్పుడు దాన్ని ఒక్కొక్క రూపంలో చెప్తారు. అన్నిటికన్నా తక్కువ స్థాయిలో ఉండేది ఏది అంటే మనుష్యానందము, తర్వాత గంధర్వానందము, తర్వాత ఏదో దేవతానందము, తర్వాత ఏదో ఇంకొక ఆనందము, ఇలా చెప్పుకుంటూ వెడుతూ ఆనందమయీ అని అమ్మవారికి పేరు. ఖడ్గమాలా స్తోత్రం చదివేటప్పుడు అమ్మవారి గురించి చెప్తూ ఏంటి బ్రహ్మానందమయీ పరమానందమయీ అంటూ చిట్ట చివరి ఆనందము యొక్క హద్దేది అంటే పరమానందం, బ్రహ్మానందం అని పిలుస్తాం. ఆ ఆనందము ఘనమైపోతే ఎదురుకుంటా వచ్చి ఒక మూర్తి రూపంలో నిలబడిపోతే అదే వెంకటేశ్వరుడు. అందుకే ఆనంద నిలయంలో ఉండేటటువంటి వెంకటేశ్వరుడు పద్మావతీదేవి చెలికత్తెలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగారు, కస్వం ఎవరు నువ్వు అని అడిగారు. అడిగితే ఆయన నేను వెంకటేశ్వరుడను అని చెప్పలేదు. ఆయన చెప్పిన మాట జనకో వసుదేవశ్చ, నా తండ్రి వసుదేవుడు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ, మా అమ్మ దేవకీదేవి, అగ్రజ శ్వేతకేశశ్చ నా యొక్క అన్నగారు బలరాముడు, సుభద్రా భగినీ మమ నా చెల్లెలు సుభద్ర అన్నాడు. ఎవరాయన? వసుదేవుడు తండ్రిగా ఉన్నవాడు, దేవకీదేవి తల్లిగా ఉన్నవాడు, అలాగే బలరాముడు అన్నగా ఉన్నవాడు, సుభద్ర చెల్లెలుగా ఉన్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరని చెప్పుకున్నాడు? ఆయన పేరు నేను శ్రీకృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు. శ్రీకృష్ణుణ్ణి అని చెప్పడానికి కారణం ఏమిటంటే అది పరిపూర్ణావతారం. మనం ద్వాపర యుగంలో ఏ కృష్ణ పరమాత్మ దర్శనం చెయ్యలేదు అని బెంగ పెట్టుకుంటామో ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపమే వెంకటేశ్వరుడు. అందుకే ఒక్క వెంకటేశ్వర దర్శనం చేత సమస్త దేవతా దర్శనము పూర్తయిపోయినట్టు. ఒక్కసారి ఇలా కనురెప్ప ఎత్తి చూశారనుకోండి, అంతే, ఇక సమస్త దేవతా దర్శనము పూర్తయిపోయినట్టు. ఇది ఈ తత్వాన్ని పట్టుకున్నటువంటి పెద్దలు అద్భుతమైన మాటలు చెప్పారు. అన్నమాచార్యుల వారు ఆయన యొక్క చేతి వంక చూసి కొన్ని మాటలు చెప్పారు. ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి అంటూ ఆ చేతిని అడ్డుపెట్టి అన్ని అవతారాలు అందులోకే వెళ్ళిపోతాయి, పర్యవసిస్తాయన్న మాటను ఆయన నిరూపణం చేశారు. ఇదిగో ఈ చెయ్యే ఒకానొకప్పుడు వామనమూర్తిగా 3 అడుగుల భూమిని దానమడిగిన చెయ్యి. ఈ చెయ్యే గొల్లకాంతలతో కలిసి ఆడుకున్న చెయ్యి. ఈ చెయ్యే లక్ష్మీదేవి యొక్క శరీరం మీద పడేటటువంటి చెయ్యి అని అన్ని అవతారాల్ని ఆ చేతిలోకే చెప్పారు. అంటే ఆ చెయ్యే ఈ చెయ్యి, ఆ చెయ్యే ఈ చెయ్యి అంటే అన్నీ అందులోనే ఉన్నాయి. ఆయన ఒక్కడి దర్శనం చేస్తే మీరు ఇది దర్శనం చేయలేదనేటటువంటి భావన లేదు. మన అదృష్టం ఏమిటంటే ఒక రోజు కూడా కాదు, కొన్ని గంటల పాటు తెలివిగా కూడా ఉండక్కర్లేదు, శుభ్రంగా పలహారం చేసి ఎక్కి నిద్రపోతే తెల్లవారేటప్పటికీ అటువంటి క్షేత్రానికి చేరుకోగలిగినంత దగ్గరగా బ్రతకడం మన అదృష్టం. అటువంటి చోట పుట్టడం మన అదృష్టం. ఎక్కడో ఏ అమెరికాలోనూ ఉంటే నిజంగా వెంకటాచలం వెళ్ళాలని కోరుకున్నా వాడు భారతదేశానికి వచ్చేది 5 ఏళ్లకోసారి. వాడిక వెంకటాచలానికి ఎప్పుడు పెడతాడు? మహా విడితే ఓ పూట ఓ గంట పెడతాడు. కానీ మనం భాగ్యవంతులం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఒక పూట ప్రయాణం చేస్తే వెంకటరమణుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అంత దగ్గరగా ఆయన మనని ఉంచుకున్నాడు.
తెల్లవారి లేస్తే ఆయన నామం మనకి వినపడుతూనే ఉంటుంది. ఆయన భక్తులతో కలిసి తిరుగుతూనే ఉంటాం. ఈ ఆనందమే చరమ హద్దు. మనుష్య జీవితానికి ఇదే పొందాలి అన్నది చిట్ట చివరి హద్దు. అందుకే మీరొకటి జ్ఞాపకం పెట్టుకోండి, భారతీయ సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, మీకు సంతోషం కలిగిన, మీకు దుఃఖం కలిగిన, మనం మొదట ఎవరితో పంచుకుంటామంటే భగవంతుడితోటే పంచుకుంటాం. ఎలా? నాకు మనవడు పుట్టాడు అనుకోండి, నేను వెంటనే ఎవరికి నమస్కారం చేస్తాను? ఈశ్వరా, నన్ను అనుగ్రహించావు, నా వంశాంకురాన్ని చూసేశాను, అమ్మయ్యా నా కొడుక్కి కొడుకు పుట్టాడు కాబట్టి ఇప్పుడు నా వంశం నిలబడింది అన్న విషయాన్ని చూసేశాను, చాలా సంతోషించాను, అనుగ్రహించావు తండ్రి అని ఒక నమస్కారం చేస్తాను. నాకేదో కష్టం వచ్చింది, ఎవరికి చెప్పుకుంటాను? వెంటనే పరమేశ్వరుడికే చెప్పుకుంటాను. ఇంట్లో కూర్చుని చెప్పుకున్నా నాకు మనశ్శాంతి కలగలేదనుకోండి, దేవాలయానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆ గుళ్ళో కూర్చుంటాను. కూర్చుని ఆ వచ్చి వెళ్ళే భక్తుల్ని అందరినీ చూస్తూ ఏవేవో జ్ఞాపకానికి తెచ్చుకుని, ఇంతమందిని కాపాడావు, నన్ను కాపాడవా? ఎందుకు కాపాడవు? తప్పకుండా కాపాడతావు, నన్ను ఉద్ధరిస్తావు స్వామి, నాకు మనశ్శాంతిని కటాక్షించు అని ఆయనకే చెప్పుకుంటాం. మనకి సనాతన ధర్మంలో ఆయన ప్రతి క్షణం ఆయనతోటే మన జీవితం సమన్వయం అవుతుంది. ఆయన దగ్గర మాత్రమే ఆనందము ఉద్భుతమవుతుంది. ఆయన దగ్గరే ఆనందము ఉద్భుతమై దాన్ని స్థిరంగా అనుభవంలోకి తెచ్చుకోవడం అనేటటువంటి సాధనకి ప్రారంభం ఆయన దగ్గరే. ఆనందము అన్న మాటకు అర్థం ఏమిటి? ఆనందం అంటే సంతోషం కాదు, సంతోషం వేరు, ఆనందం వేరు. మీకు రెండిటికి ఉన్నటువంటి సూక్ష్మమైన తేడా ఎక్కడుంటుందో చెప్తాను, మీరు పట్టుకోగలుగుతారు. ఇప్పుడు నేను దాని మీద విశేష ప్రసంగం చేయలేను, కానీ లఘువుగా మనవి చేస్తాను, పట్టుకుంటారు. త్రికరణములు ఏకీకృతం కాకుండా ఒక్కొక్కసారి సంతోషమును అభినయిస్తాం. నేను ఎవరితోనో నాకు పనుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ పని అడగాలి, అయ్యా నాకు కొంచెం మీరు ఈ ఉపకారం చేసి పెట్టాలండి అని అడగాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓ కోటేశ్వరారు మీరు వచ్చారా, చాలా సంతోషం అండి, మీరు మా ఇంటికి వచ్చారు ఇన్నాళ్ళకి, రండి 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 కూర్చోండి అని చెప్పి, ఏం పర్వాలేదు మీరు మాత్రం ఇవాళ మా ఇంట్లో తాగవలసిందే పాయసం అని శుభ్రంగా బోలెడంత చక్కెర వేసినటువంటి ఆ పాయసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయ్యా నాకు మధుమేహం ఉందండి, నేను తాగకూడదు అంత చక్కెర వేసినటువంటి పాయసం అన్నాను. మీరు ఏమైనా చెప్పండి, వీల్లేదు, ఇవాళ మా మనవలు వచ్చారు అందుకని చేసుకున్నాం. వాళ్ళు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టామనలేదు, మా మనవలు వచ్చారు అందుకని పాయసం చేసుకున్నాం, మా అదృష్టం ఇవాళ మీరు వచ్చారు, మీరు తాగవలసిందే అన్నాడు. వెనకేముంది, నాకు ఆయనతో అవసరం ఉంది. ఇప్పుడు నేను ఈ తాగను అని మొండికేశాను అనుకోండి, ఆయన పని చేయను అంటాడేమో, అందుకని ఏం చేస్తాను, తాగేస్తాను. బాగుందా అంటాడు, ఏమంటాను, నా కర్మ తాగాను కానీ ఏం బాగుండడం అంటానా, చాలా బాగుందండి అంటాను. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగానే సంతోషంగా ఉన్నానా? ఈ గ్లాసుడు పాయసం తాగేశాను, రేపు కనీసం ఓ 4 కిలోమీటర్లైనా నడవాలి, దీనికి తోడు సాధ్యమైనంత వరకు రేపు అన్నం తగ్గించుకోవాలి, ఓ ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకోవాలా, ఇదేమిటి ఇలా తాగవలసి వచ్చింది అని తాగుతున్నాను. కానీ అది గుటక వేసినప్పుడు తీయగా ఉంది, కానీ గుండెల్లో చేదుగా ఉంది. ఇప్పుడు అది సంతోషము అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఒకవేళ పోన్లే ఇన్నాళ్ళకి నిగ్రహిస్తే నిగ్రహించాడు కానీ తప్పించుకోవడానికి మార్గము లేదు, పాయసం తాగేయడానికి అవకాశం వచ్చింది అని తాగేశాను. ఆయన ఇంకో గ్లాసుడు పోసాడు, తాగేశాను. ఇంకో గ్లాసుడు పోసాడు, తాగలనా? అమ్మో ఇంకొద్దండి తాగలేనంట. నీకు ఏది సంతోషము అని అనిపించిందో అది ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ఆనందం అలా కాదు. ఆనందము 3 కరణములు ఏకమైతేనే ఉద్భుతమవుతుంది. 3 కలిస్తే అది వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే తాంబూలంలా ఉంటుంది. తమలపాకులు సున్నం వక్కపొడి 3 వేరుగా పెట్టి ఒక్కొక్కటి నవిలేరనుకోండి, ఏం ఉండదు. 3 కలిపి నాకు ఇచ్చారు, తాంబూలం పుచ్చుకోండి అన్నారు. తాంబూలము అన్న దాంట్లో 3 ఉన్నాయి, తమలపాకులు, వక్కపొడి, సున్నం 3 ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 మడత పెట్టి నోట్లో పెట్టుకున్నాను, నోరు ఎర్రగా అయింది. తాంబూలము 3 కలిపి నవిలితే ఒక ఎరుపుతనం నోటికి వచ్చినట్టే 3 కలిస్తే ఆనందము ఉద్భుతమవుతుంది. ఇది ఇక్కడే ఉంటుంది లోపల.
లోపల ఉన్నది పైకి బుడగల బుడగలగా పైకి లేస్తుంది. ఎలా ఏ మూడు కలవాలి అంటే మనస్సు, వాక్కు, కాయము అంటే శరీరం, ఈ మూడు ఏకీకృతం అవ్వాలి, ఒక సరళ రేఖలోకి రావాలి. ఈ మూడు ఒక సరళ రేఖలోకి వచ్చాయనుకోండి, ఎంతసేపు వచ్చాయో అంత ఆనందాన్ని మీరు పొందుతారు. మహాస్వామి వారి నిర్ణయం ప్రకారం అయితే 18 సెకండ్లు నిలబెట్టగలిగినా చాలు, వాడు మళ్ళీ మనుష్యుడిగా పుట్టి సాధన చేస్తాడు. 18 సెకండ్లు అంత కష్టం కలియుగంలో. మూడు ఏకీకృతం అవ్వడం అంటే ఇది ఈశ్వరుడి దగ్గర సాధన మొదలవుతుంది. ఎలా అంటే ఏదో స్వామివారికి వస్త్రద్వయం సమర్పయామి అంటాను, ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జీదాతన మహేరణాయ చక్షసైజోవస్యవతమోరస అని తమలపాకుతో కాసి నీళ్లు చల్లి స్నానం చేయిస్తున్నానంటారు. నాకు అలా తమలపాకుతో నీళ్లు చల్లుకొమ్మని ఓ చిన్న పాత్రను అందులో 2 తమలపాకులు వేసి నా భార్య ఇచ్చి స్నానం చేసి రెండంటే ఈ మొహం ఇచ్చ ఇదే స్నానమే, తమలపాకులు ఏమిటి పాత్ర ఏమిటంటారు. మరి ఈశ్వరుడికి ఎలా చేయిస్తున్నావు అంటే పదార్థము కన్నా శక్తివంతము మూడు ఏకీకృతమగుట. ఇది శంకరాచార్యులు వారి వంటి మహాపురుషులు అందుకు ఇచ్చారు స్తోత్రాలు. నువ్వు ఇక్కడ ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జీదాతన అంటూ చల్లుతున్నావు, మనసులో దిగ్గస్థిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గజములు ఆ ఊర్ధ్వలోకాలలో ప్రవహించేటటువంటి ఆకాశగంగా జలాల్ని స్వర్ణకుంభాలతో తీసుకొచ్చి తొండములు ఎత్తి ఇలా అభిషేకం చేస్తుంటే ఆ గంగా జలాల చేత తడిసినటువంటి తెల్ల బట్ట కలిగి స్నానం చేస్తున్న లక్ష్మీదేవిని అమ్మగా చూసిన వాడెవరున్నాడో వాడికి మహదైశ్వర్యం వస్తుంది. ఇప్పుడు నాకొకటి చెప్పండి, పోనీ అది పక్కన పెట్టండి, అయిపోయింది. వస్త్రయుగ్మం సమర్పయామి, రోజు నేను పట్టుకొచ్చి బట్టలు ఇస్తానా స్వామికి? ఇవ్వను. కానీ ఓ 2 అక్షతలు వేసి వస్త్రయుగ్మం సమర్పయామి అంటాను. కానీ ఎలా ఆనందం కలిగేది అంటే మీరు ఎప్పుడో అప్పుడు బట్టల కొట్టుకు వెళ్ళడం అన్నది ఉంటుందిగా. ఏ కూతురు పెళ్లికి పట్టు చీరలు కొనడానికైనా వెడతారుగా, బట్టల కొట్టుకు వెళ్ళడం ఇష్టం లేని వాడు కూడా వెళ్తాడు. అప్పుడు తప్పదు, కూతురు పెళ్లికి తీసుకొస్తాడు. వెళ్ళినప్పుడు మంచి మంచి పట్టు చీరలు, రంగురంగుల పట్టు చీరలు అక్కడ కట్టినవి చూస్తున్నారుగా. వెళ్ళగానే ఒకటి చూపించగానే తెస్తారా? ఇన్ని చూసుకుంటాం. ఆ అంచు పచ్చటి పట్టు చీర, దానికి ఎర్రటి అంచు, ఆ ఎర్రటి అంచుల్లో హంసలు, ఇది చూశారు. ఇప్పుడు వస్త్రయుగ్మం సమర్పయామి అన్నారు. ఆ కట్టిన తాడు విప్పి అట్టపెట్టి మూత తీసి పక్కన పెట్టి ఆ చీర విప్పి అమ్మ కట్టుకో అని ఆ చీర ఇచ్చి దానికి తగిన కంచుకం మళ్ళీ పచ్చటి పట్టు రంగులో ఉండి ఎర్రటి అంచున్నటువంటి కంచుకాన్ని అమ్మవారికి ఇచ్చి స్వామివారికి కూడా పచ్చటి పట్టు పంచే ఎర్రటి అంచున్నది, అలా హంసల అంచుతోనే ఉన్నది ఇచ్చారు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆయన చాలా అందంగా అంచు ఇలా వచ్చేటట్టుగా కట్టుకున్నాడు. ఆయన కూర్చుంటే ఒక పక్క నుంచి అంచు ఇలా వచ్చి ఇలా కనపడుతోంది, ఇటు పక్కన ఉన్న అంచు కనపడుతుంది, యువతల పక్క అంచు కుర్చీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఇలా ఓ పక్క నుంచి కనపడుతున్న అంచు, ఆ పట్టు పుట్టం, ఆయన వేసుకున్న ఉత్తరీయం, భుజాలు కప్పేసి చేతులు కనపడుతూ, కంకణాలు కనపడుతూ, వేళ్ళు ఉంగరాలు కనపడుతూ, అమ్మవారి చీలమండల కనపడకుండా అమ్మవారి పాదాలు, వేళ్ళు, మట్టెలు, ఆవిడ పాద మంజీరములు, ఆయన పాదాలకి పెట్టుకున్నటువంటి పాదాభరణాలు కనపడుతున్నాయి. అప్పుడు మీరు ఒక్కసారి ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూశారనుకోండి, ఏముంది అక్కడ ఎదురుగుండా? ఏం లేదు. కానీ ఎప్పుడు మీరు చూడగలరో ఈ కన్ను మూత పడిపోతుంది వెంటనే. అంటే బాహ్యమైన విషయములతో ఇంద్రియముల యొక్క సంబంధం తెగిపోతుంది, మనోనేత్రం ఇచ్చుకుంటుంది. ఇప్పుడు వస్త్రయుగ్మం సమర్పయామి వాచికం, నోటితో అన్నాను, చేత్తో ఇలా కూర్చున్నాను. కానీ ఓ అట్టపెట్టి తెచ్చినట్టు, దాని తాడు విప్పినట్టు, మూత తీసినట్టు, పట్టు చీర తీసినట్టు, దాని రంగు, దానికి కొంచెం పసుపు పెట్టి, దానికి కొంచెం కుంకం పెట్టి, అమ్మ కట్టుకోమ్మా అని చెప్పి అమ్మ మోకాళ్ళ మీద పెడితే తప్పకుండా కట్టుకుని వస్తాను రా నువ్వు ఇచ్చావు కాబట్టి అని అమ్మ ఆ చీర పట్టుకుని వెళ్ళినట్టు చీర కట్టుకుని వచ్చి అమ్మవారు మళ్ళీ కూర్చుంటుంటే అమ్మవారి పాదాలు కనపడుతుంటే ఇలా పైనుంచి కిందకి ఒక్కసారి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. పొద్దున నేను రామాలయంలోకి వెళ్ళాను,
స్వామివారు తెల్లటి బట్ట కట్టుకుంటే సీతమ్మ తల్లి మాత్రం ఆకుపచ్చటి చీర కట్టుకుంది. ఆకుపచ్చటి చీర కట్టుకుని ఆ బొట్టు పెట్టుకుని ఆ కుండలాలు ఆవిడ నిలబడితే, స్వామివారు తెల్లటి బట్ట కట్టుకుంటే ఆవిడ ఆకుపచ్చటి చీర కట్టుకుని నిజంగా రామచంద్రమూర్తి చూసుకుని మురిసిపోయేటట్టుగా మా అమ్మ నిలబడితే, అమ్మా ఇలా నిన్ను రామచంద్ర ప్రభువుని, లక్ష్మణస్వామిని, హనుమని చూస్తుంటే అబ్బాయి ఎంత ఆనందంగా ఉందో అమ్మా అని పొంగిపోయాను. అలా మీరు మనసుతో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వాళ్ళు కట్టుకున్న బట్టలు అవి చూస్తుంటే అమ్మ ఊరుకుంటుందా? ఆవిడికి నిజంగా లేక లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం, అటువంటి తల్లి చాలా బాగుందిరా, ఇలాంటి చీరే కట్టుకుందాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో మంచి చీర తెచ్చావని ఇలా అని ఇలా ఆవిడ ఆ చీర పమిట ఇలా వేసుకుని అంచు ఇలా చూపించిన తల్లి ఇలా తీసి అంచు ఇలా పెట్టుకుంది అనుకోండి, ఆవిడ ఒళ్ళో అంచు ఇంతలా పడింది అనుకోండి హంసలతోటి. మీరు నోటితో అన్నది మనసుతో అనుభవించింది, మీరు మానసికంగా ఇచ్చింది. ఇప్పుడు మీకు తెలియకుండా ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ధ్యాన నిష్టలో ఆ చేతులు ఇలా కలిపి ఇస్తారు. అందుకే మీరు ఎప్పుడైనా పెద్దలను అడగండి, నైవేద్య మంత్రం దగ్గర త్రేణుపులు వస్తాయి కొంతమందికి. నైవేద్యం చేస్తే త్రేణుపు వస్తుంది. బాగా పూజ నిష్టగా చేసేవాళ్ళు నైవేద్యం పెడితే త్రేణుపు వస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు మానసికంగా అనుభవిస్తారు స్వామి తినడాన్ని. ఆ మధ్య మధ్యలో నీళ్లు తాగినట్టు, మళ్ళీ తిన్నట్టు, మళ్ళీ కడుపు నిండా నీళ్లు తాగినట్టు భావన చేసేటప్పటికి అది ఇది అయింది. అయి తానే తిన్నంత సంతోషాన్ని పొంది త్రేణుపు వచ్చేస్తుంది. తినకుండా ఎవరికి? పుచ్చుకున్నవాడికి కాదు, ఇచ్చిన వాడికి త్రేణుపు వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు చేసావు ఆ రోజు పూజ సరిగ్గా, లేకపోతే ఆవలింత వస్తుంది. అంటే వాడికి శ్రద్ధ లేదన్నమాట గుర్తు. నీకు శరీరం ఎలా ప్రతిస్పందిస్తోందన్న దాన్ని బట్టి తెలిసిపోతుంది. అలా పూజ చేయడం వస్తే మీరు గబగబా చేయలేరు. కనీసం ఒక్క ఉపచారమైనా అనుభవించాలి. అందుకే పెద్దల పూజ చూడవద్దు అంటారు. ఏమర్థం అవుతుంది చూస్తే? ఆయన పూజ పిచ్చడి పూజలా ఉంటుంది. ఏమిట్రా అలా ఉండిపోతుంటాడు మధ్య మధ్యలో అనుకుంటారు. కాదు, ఆయన ఇక్కడ అనుభవిస్తూ ఉంటాడు. అందుకే మహాత్ములు పూజ చేసి అభిషేకం చేసి బయటికి వస్తూ ఉంటే వాళ్ళని చూస్తే చాలా పూజ బట్టతో ఉండగా త్రివేణీ సంగమ స్నాన ఫలితం ఇచ్చేస్తారు ఆ రోజు. ఎందువల్ల ఇస్తారు అంటే వాళ్ళు మానసికంగా అంత తాదాత్మ్యత పొందుతారు. ఈ మూడు ఏకీకృతమైతే ఆనందము బుడగలా ఉద్భుతమవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే వెంటనే అది పోతుంది, పోయి మళ్ళీ లౌకికంలోకి వచ్చేస్తాం. లౌకికంలో ఎప్పుడూ ఈ మూడు ఏకీకృతం అవ్వవు. ఎవరితో ముందు ఏమైపోతుందంటే మనసు పక్షపాతాన్ని పెంచేసుకుంటుంది. నేనేదో వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, నా ఎదురుగుండా ఎవరో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, బాబోయ్ ఏమిటో మనిషి అలా ఉన్నాడు, పెట్టి జాగ్రత్తగా నేను గొలుసన్నా తెచ్చుకోవాల్సింది అంటుంది. నీకు ఎందుకు ఆయన ఎలా ఉంటే? ఏమో ఏ మహాత్ముడు ఎందుకు అలా ఉన్నాడో. ముందు పక్షపాత బుద్ధితో మాట్లాడుతుంది. నేనేదో ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడే ముందే వీడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి రోయ్, నువ్వు చాలా ఆదరించినట్టు కనపడు కానీ ఆదరించకు అంటుంది. పైకి ఎంతో ఆదరంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు, లోపల ముందే నిశ్చయించుకున్నాడు ఆదరించినట్టు మాట్లాడతాను కానీ ఆదరించను. కాబట్టి అసలు ఆదరించడు. త్రికరణములు ఏకీకృతమైతే ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. తనకిష్టం లేదు, అది అలా సాధ్యం కాదు అని చెప్తాడు. ఏమనుకోని తాను మాత్రం త్రికరణములు ఏకీకృతం కాని మాట మాట్లాడంటే దంభమునకు వశుడు కాడు. ఈ మూడు ఏకీకృతం అవడం ప్రయత్నపూర్వకంగా ఎక్కడ అంటే ఈశ్వరుడి దగ్గర ప్రారంభం అవుతుంది. ఈ ఆనందము ఎంతో సాధన చేస్తే తప్ప ఉద్భుతం అవ్వదు. మూడు ఉంటే తప్ప నోరు ఎరుపు రంగు ఎక్కనట్టు, తాంబూలం చేత తప్ప. కానీ వెంకటేశ్వరుడి ఒక్కరి దగ్గర మాత్రం ఒక మినహాయింపు. ఏమిటా మినహాయింపు అంటే, మీరు ఏ ప్రయత్నం చెయ్యనక్కర్లేకుండా మీరు ఆనందనలయ విమానంలోకి వెళ్ళేటప్పటికీ మీ త్రికరణములు ఏకీకృతం అయిపోతాయి. మీ ప్రయత్నం అక్కర్లేదు. అందుకే మీరు చూడండి, భుజాల మీద ఉన్న పసిపిల్లాడు, వృద్ధురాలు, ఏదో బలం ఉన్నటువంటి వాడు, ఎవరిని కానివ్వండి, గోవింద 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 అంటూ లోపలికెడతాడు. ఇలా చూస్తాడు ఆయన వంక, తోసేస్తున్నా తెలీదు. వెనక్కి తిరిగి నడవడం తను ఎప్పుడు చేయలేదు, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం ఇలా వెనక్కి తిరిగి నడుస్తూ వస్తాడు.
ఏమయ్యా బాగుందా, సంతోషంగా ఉందని. ఏం సంతోషం అండి, తోసేశారంటాడు. నేను మీతో ఒక నిజం చెప్తున్నాను. ఎప్పుడైనా వెంకటాచల క్షేత్రంలో చాలండి బాబు చూసి వచ్చామండి అని అన్నారనుకోండి, మనుష్యులలో అసలు ఈశ్వరుడికి సంబంధించిన భావన పోతోందని గుర్తు. ఏం దర్శనం అండి, 5 నిమిషాలు నించోనివ్వరు అన్నదే నిలబడిపోతోంది అనుకోండి వెంకటేశ్వరుడి దగ్గర, ఇంకా ప్రజల్లో ఆనందం ఉద్భుతమవ్వడం అన్నది ఆగలేదని గుర్తు. అంటే వాడికి చాలటం లేదు అది, ఇంకా కాసేపు నిలబడాలి, కాసేపు చూడాలి. ఎందుకు అంటే 3 ఏకీకృతం అయిపోతాయి ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికి. ఆనంద ఘనమైపోతుంది, తాను ఆనందము ఉద్భుతమైపోతుంది. పిడుగుబడినప్పుడు టీవీ సెట్లో వచ్చినటువంటి విద్యుత్తు యువతల వాడిని లాక్కున్నట్టు ఆయన లాగేస్తాడు మన. అందుకే ఎలా ఉండనివ్వండి, లంగోటి కట్టుకోనివ్వండి, బట్ట తీసేయనివ్వండి, అభిషేకం చేయనివ్వండి, బట్ట కట్టుకోనివ్వండి, సుప్రభాతం కానివ్వండి, తోమాల కానివ్వండి, అర్చన కానివ్వండి, సళ్ళింపు కానివ్వండి, పూలంగి కానివ్వండి, ఎప్పుడు మీరు ఎలా చూడండి అదో కొత్త విచిత్రం అంతే. ఇంతకుముందు చూశాను కదండి అనడు. ఎన్ని మాటలైనా చూస్తూనే ఉంటాడు, పరుగులు తీస్తూనే ఉంటాడు, చూసి పొంగిపోతూనే ఉంటాడు. ఇంకా నన్ను అక్కడ ఉంచితే బాగుండండి అంటూనే ఉంటాడు తప్ప చాలండి ఆనందం చూశాం కదా ఓ లిప్తకాలం అంటాడేమిటి. అలా అనడు. ఎందుకు అనడు అంటే త్రికరణములు ఆయన దర్శనమునందు ఏకీకృతమై ఆనందం అనుభవిస్తాడు. అయితే ఇది ఆయన దగ్గరే కాదు, సాధన చేత నువ్వు ఎక్కడ ఉన్నా కూడా అలా త్రికరణములు ఏకీకృతం అవ్వడానికి సాధన చేయడం కూడా ప్రారంభం చెయ్యాలి. ఆయన అనుగ్రహంతో సాధ్యం అవుతుంది. ఎవరు ఆయన అనుగ్రహాన్ని పొందాడో వాడు అలా సాధన చెయ్యగలడు, ఆనందం అనుభవించగలడు. అందుకే ఆనందము ఉద్భుతమయ్యేటటువంటి క్షేత్రం కనుక ఆ విమానమునకు ఆనంద నిలయ విమానము అని పేరు. లోపల ఉన్నవాడు ఘనమైనటువంటి ఆనంద స్వరూపుడు. అందుకే మీరు చూడండి వెంకటేశ్వరుడి విషయంలో ఎప్పుడైనా సరే సుప్రభాత పఠనంలో కూడా అనేక పర్యాయాలు ఆయన యొక్క రూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపంగా, రామచంద్రమూర్తి రూపంగా చెప్తూనే ఉంటారు. ప్రతివాద భయంకర అన్నన్నని ఒక మహానుభావుడు ఆ సుప్రభాత రచన అంతా చేశాడు. ఆయన సుప్రభాత రచన చేసినప్పుడు అన్ని శ్లోకాలు అంటే 4 భాగాలు చేశాడు. దాన్ని 4 భాగాలు చేసినప్పుడు మొట్టమొదట సుప్రభాతాన్ని రచన చేశాడు. సుప్రభాతం పక్కన స్తోత్రాన్ని రచన చేశాడు. స్తోత్రం పక్కన ప్రపత్తిని రచన చేశాడు. ప్రపత్తి పక్కన మంగళాశాసనాన్ని రచన చేశాడు. ఈ 4 భాగాలు కలిపి 70 శ్లోకాలు అవుతాయి. నాలుగు భాగాలు కలిపి చదివితే 70 శ్లోకాలు వస్తాయి. ఇది మీరు అనుభవించడం రావాలి. కానీ అసలు యథార్థమునకు సుప్రభాతమునందు ఆనందము ఉద్భుతమవడము ప్రారంభమవుతుంది. ఎందుకంటే దాని పేరు భాతం. భాతం అంటే తెల్లవారుతున్న భా అంటే కాంతి, ప్రభాతం అంటే ఇంకా చాలా విశేషమైనటువంటిది. సుప్రభాతం ఎప్పుడు అక్కడ తెల్లవారడం కాదు, అది నీకెప్పుడు సుప్రభాతం. ఆయనకి కాదు సుప్రభాతం, నీకెప్పుడు సుప్రభాతం. రోజులన్నిటిలో చాలా మంచి తెల్లవారుజాము ఏది అంటే ఈశ్వరుడితో నువ్వు అనుసంధానమైనటువంటి తెల్లవారుజాము ఏదో అది నిజమైన తెల్లవారుజాము. అందుకే అలా అనుసంధానం చేసుకున్నవాడెవరు జీవితంలో మొట్టమొదట ఈ లోకంలో? విశ్వామిత్ర మహర్షి. ఆయన ఒక్కడే రామచంద్రమూర్తి పడుకునుండగా సరయూ నదీ తీరంలో తనతో తీసుకుని వెడుతున్నప్పుడు నిద్రలేపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అన్నాడు. రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణువు అని తెలిసున్నవాడు విశ్వామిత్రుడు. నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తిని కర్తవ్యత నిష్ట కొరకు సంధ్యావందనం కోసం నిద్రలేపినటువంటి ఘనత విశ్వామిత్రుడికి దక్కింది. ఇతరులు ఎవ్వరూ ఆ ఆనందాన్ని పొందలేదు. కౌసల్య పొందింది కదా అంటే అమ్మ కాబట్టి పొందింది. దశరథుడు పొందాడు కదా తండ్రి కాబట్టి పొందాడు. పైన విశ్వామిత్రుడు మొదట పొందాడు. అందుకే ఆ శ్లోకంతోటే ప్రారంభం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలవుతుంది. అందులో సుప్రభాతం అంటే తెల్లవారుజాముకి ఉండేటటువంటి విశేషాలు చెప్తుంటారు. వాటిని కేవలం తెల్లవారుజాముగా చెప్పరు, భగవంతుడితో ముడివేస్తారు.
ముడి వేసి మాట్లాడతారు. నేను మీతో ఇందాక మనవి చేశా కదా, కృష్ణ పరమాత్మగా ఆయనని మనం దర్శనం చేస్తామని. అందుకే సుప్రభాతంలో కూడా యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. యోషాగణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషా. తెల్లవారిపోతోంది, వెంకటేశ్వర నువ్వు లేవలేదు. నీకో గుర్తు చెప్పనా? కృష్ణుడిగా జ్ఞాపకం చేస్తారు. నీకు గుర్తుంది, చిన్నతనంలో నువ్వు బాలకృష్ణుడిగా ఆడుకుంటున్న రోజుల్లో మీ అమ్మ యశోద తెల్లవారుజాముని నిద్రలేచి, అది వాళ్ళకి పరమ పవిత్రమైన కర్మ కనుక గట్టిగా తోడుకున్నటువంటి పెరుగుకుండ తీసుకొచ్చి అక్కడ పెట్టి అందులోకి బలవంతంగా కవ్వం దింపి తాడు కట్టి ఆ తాడు పట్టుకొని దదిమధనం చేసేది. చేసినప్పుడు ఆ కవ్వానికి కింద ఉన్న గుత్తి ఇంత గుత్తి ఉండేది, పెద్ద కుండ. అందులోకి దింపితే గట్టి పెరుగేమో కవ్వం ఓ పట్టాన తిరగదు. తిరగకపోతే ఇలా బలవంతంగా తిప్పాలి. మెల్లిగా పెరుగు పలచనవుతుంటే, తోడుకున్న పెరుగు పలచనవుతుంటే మళ్ళీ కవ్వం నిలబడేటట్టుగానే చిలకాలి. అటు ఇటు అయిందో కుండ బదలైపోతుంది. ఆ కవ్వం తగిలిందంటే తగలకుండా చిలకాలి. అప్పుడు చర్ చస్ అని చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వచ్చి నురగ తేలుతూ ఉంటుంది పైకి. అంటున్నారు యోషాగణీన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషా. మీ అమ్మ యశోద చిలుకుతోంది అక్కడ వెన్న, ఆ పెరుగు చిలుకుతోంది. పెరుగు చిలుకుతున్నప్పుడు కవ్వం కుండ రెండిటి చప్పుడు వస్తోంది. పెరుగెళ్ళి కుండ కొట్టుకుంటోంది, కవ్వం దాని మధ్య తిరుగుతోంది. చర్ చస్ అంటోంది. ఇది ఎలా ఉందంటే కవ్వానికి కుండకి గొడవ వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఓ వెంకటేశ్వర నీకు ఆ చప్పుడు వినపట్టలేదా? నిద్రలే అంటే ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి, వెంకటేశ్వరుడు నిజంగా నిద్రపోతాడని కాదు. వెంకటేశ్వరుడు కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు చిన్ని కృష్ణుడు పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ అమ్మ తెల్లవారుజామున పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చినటువంటి చప్పుడికి ఆయన లేచి అమ్మ పెరుగు చిలకడం మొదలెట్టేసింది అంటే తెల్లవారిపోతోంది బాబోయ్, ఆవుల్ని దూడల్ని తోడుకుని బీడుకి వెళ్ళిపోవాలని చెప్పి చిన్ని కృష్ణుడు గబగబా వెళ్ళి ఆయన స్నానం చేయడు. ఎందుకంటే గొల్లలు పొద్దున స్నానం చేయరు, సాయంకాలం స్నానం చేస్తారు. గబగబా చద్దన్నం మూట తీసుకుని తగిలించేసుకుని ఆ కొమ్ముబూరా పెట్టుకుని ఆ వేణు ఊది గొల్ల పిల్లలందరినీ పిలిచి దూడల్ని ఆవుల్ని విప్పేసి ట్రర్ అంటూ వీటిని అన్నింటినీ తీసుకుని బయలుదేరతాడు. ఇంకా ఎన్ని ఆలోచనలు మీకు వెళ్ళిపోతాయి ఒక శ్లోకం చదివితే. అందుకే వెంకటాచలం ఏదో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట, భవిష్యోత్తర పురాణంలో సాక్షాత్తుగా వెంకటేశ్వరుడు చెప్పాడు. వెంకటాచలం కొండకున్న గొప్పతనం ఏమిటంటే ఆ పర్వతం మీద ఎక్కడైతే స్వామివారు వెలిశారో ఆయన కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం. ఆ పుట్ట దేవకీదేవి యొక్క స్వరూపం. పక్కన తింత్రిణీ వృక్షం ఉండేది, చింత చెట్టు, నీడ తిరగని చింత చెట్టు అనేవారు, ఇప్పుడు లేదు. ఆ చింత చెట్టు ఏది ఉన్నదో అది వసుదేవుడు తండ్రి. ఆ పర్వతం నందవ్రజం. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా గోపాల బాలురు. అక్కడ ఎగిరేటటువంటి పక్షులన్నీ గోపకాంతలు. అక్కడ ఉన్నటువంటి స్వామి పుష్కరిణి యమునా నది. ఇప్పుడు శ్రద్ధోత్సవము అని నేను మీతో అన్నాను. సుప్రభాత పఠనానికి పరిగెత్తుకొచ్చి సుప్రభాతం చదువుతూ ఉండగా నిలబడ్డారనుకోండి, మీరు ఆ ప్రదేశానికే వెళ్ళి నించున్నారు, చిన్ని కృష్ణుణ్ణి నిద్రలేపుతున్నారు అన్న ఫలితమే మీ ఖాతాలో వేసేస్తారు. అది సుప్రభాత పఠనానికి ఉండేటటువంటి గొప్పతనం. అందుకే ఒక్క శ్లోకాన్ని చదివేటప్పటికీ మనసు హత్తుకుపోతుంది. నేను ఇదేం గొప్పకి చెప్పట్లేదు, మీతో పరమ సత్యం చెప్తున్నాను. మనం ఇటుపక్క కొంతమందివి అటుపక్క కొంతమందివి విడిపోయి చదువుతాం, ఒక శ్లోకం ఇటు ఒక శ్లోకం అటు. నేను 1000 మాటలు ఇంట్లో బయలుదేరేటప్పుడు అనుకుంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకు చదువు, ఒళ్ళు దగ్గర పెట్టుకు చదువు అనుకుంటాను. అక్కడికి వచ్చి ఒక శ్లోకం ఏదో చదువుతాను. అవనీ తన్నయా కమనీయకరం రజనీకరచారు ముఖం బురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయ మహం రఘురామమయే అంటాను. వాళ్ళు సుముఖం సుహృదం సులభం సుఖదం సునుజం చ సుఖాయ మమోఘశరం అసహాయ రఘుద్వహమన్యమహం నకథంచ నకంచ నజాతు భజే అంటారు.
ఈలోగా నా మనసు ఏమైపోతుందంటే అవన్నీ తన్నయ్య అంటే భూమి యొక్క పుత్రి సీతమ్మ, అవన్నీ తన్నయ్య కమనీయకరం, ఆ సీతమ్మ తల్లి పొంగిపోయేటట్టుగా ముట్టుకోగలిగిన చెయ్యి. కమనీయకరం రజనీకచర రాజతమోమిహిరం, రజనీచర అంటే రాత్రివేళ సంచరించేటటువంటి చంద్రబింబం లాంటి ముఖం ఉన్నవాడు రామచంద్ర అని పిలుస్తారు. సమస్త భూతములు ఆయన ముఖం చూసేటప్పటికీ పరవశించిపోయేవిటి. ఆయనే రజనీచర రాజతమోమిహిరం, మళ్ళీ ఆయనే రాక్షసుల పాలిట సూర్యబింబం లాంటివాడు. ఇది ఏదో ఏమవుతుందంటే గబుక్కుని ఏ రామాయణంలోదో ఏ ఘట్టం జ్ఞాపకానికి వస్తుంది. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పనివ్వండి, ఈ శ్లోకం అవుతుంది. అవతల వాళ్ళు శ్లోకం చెప్తారు, నేనేం చేయాలి? తర్వాత శ్లోకం మొదలెట్టాలి. నేను తొట్టుపడిపోతాను. ఒక శ్లోకానికి ఇంకో శ్లోకమో లేకపోతే తర్వాత శ్లోకం మొదలెట్టడంలో విలంబనమో ఆలస్యమో ఏదో జరుగుతుంటుంది. అది ఒక్కొక్కసారి శ్లోకం చదివేటప్పుడు ఒక్కొక్క పాదం దగ్గర ఆగిపోతుంది. ఓ పాదం చదివామనుకోండి, తరువాతి పాదం ఆగిపోయి ఇంకోటి ఏదో గుర్తొచ్చేయడం, ఇంకోటి ఏదో అంటే అక్కడ మనస్సుకి కేంద్రీకరణ పోతుంది. పోయేది ఇంకో దాన్ని పట్టేసుకుంటుంది గబుక్కుని. ఏలా లవంగ గణసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అన్నాను అనుకోండి, తెల్లవారుజామున 3:30కి సుప్రభాతం జరిగేటప్పటికి పెద్ద పెద్ద గుండిగల్లో నిజంగా యాలుకలు సుగంధ ద్రవ్యాలు వేసిన తీర్థం తీసుకొచ్చి స్వామివారి ఎదురుగుండా పెట్టి ఆయన్ని తాగమంటే, ఆయన గోరువెచ్చటి పాలు తీసుకుంటే, ఆ వెన్నపూస కొద్దిగా పంచదార అవి తింటే, ఆ మిగిలిన పదార్థం ఆ సన్నిధి గొల్లకిస్తే, సన్నిధి గొల్ల కలియుగంలో ఎంత అదృష్టవంతుడురా అని ఏదో పోతున్నట్టు. పోయేటప్పటికి ఏమవుతుందంటే అది ఇలా వేలు పెట్టి పుస్తకం పట్టుకున్నా కూడా ఆ తరువాతి శ్లోకం వేలు దగ్గరిది నేను చదవాలి అన్నది గుర్తులోకి రాదు. రాక గబుక్కుని తడువుకుని ఎవరన్నా మొదలెడితే బాగుండు, ఏ శ్లోకం చదవాలో గుర్తొస్తుంది అన్నంత అయోమయంలోకి వెళ్ళిపోతుంది గబుక్కులో. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతుంటాను. విష్ణు సహస్ర అందుకే ఎవరితోన్నా చదివిస్తే పుస్తకం పట్టుకుంటుంటాను జాగ్రత్తగా. కారణం ఏంటంటే షట్పది ఉందనుకోండి నా నోటికి వచ్చు, కానీ షట్పది నేను చదివిస్తానని పుస్తకం లేకుండా మొదలెట్టాను అనుకోండి అది ఆగిపోతుంది ఎక్కడో. కారణం ఏంటంటే ఏదో గుర్తొస్తుంది, ఆ తర్వాత పోతుంది. అది పుస్తకం పట్టుకున్నాను అనుకోండి, పోయినా మళ్ళీ వచ్చి అక్కడ చూడొచ్చు. ఇది తప్ప అంటే ఒక రకంగా తప్పే, సభలో అలా ప్రవర్తించకూడదు, ఏం చేయాలో అది చేయాలి. ఒప్ప అంటే ఓ రకంగా మంచిదే, మనసు అలా పోతూ ఉండడం మంచిది, అది నిజమైన సుప్రభాతం. అలా జీవితంలో ఒకసారైనా అనుభవించాలి. అది ఆయనకి కాదు మనకి సుప్రభాతం. ఒక్కసారైనా అలా అనుభవించగలిగితే, ఒక్కసారైనా అలా వినగలిగితే, ఒక్కసారైనా అలా పరవశించగలిగితే ఇంకంతకన్నా కావలసింది ఏముంటుంది జీవితంలో? ఏమి సుప్రభాత వైభవం అండి. ప్రతిరోజు సాయంకాలం వేళ మీకు నేను ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతుంటాను తప్పకుండా. అప్పుడు మీరు ఆ రోజు తర్వాత రోజు జరగబోయే ఉత్సవం దాని విశేషం గురించి తెలుసుకుంటుందరు. కానీ ఇలా ఎన్ని విషయాలు అందులో పొదగబడి ఉంటాయో అది 7 రోజుల పాటు మన భాగ్యం. మనం ప్రతిరోజు వచ్చి నిలబడి సుప్రభాతం చదువుతాం. అప్పుడు నువ్వు చదివావా కాదు, కనీసం విన్నా చాలు, ఆ సుప్రభాత వేళలో దర్శనం చేసుకున్నా చాలు, అది సుప్రభాతం. కాబట్టి ఆనందము ఎక్కడ ఉద్భుతమవుతుందో, ఎక్కడ నిలబడుతుందో, ఎక్కడ ప్రవాహమవుతుందో, ఎక్కడ నువ్వు ఆ ఆనంద రూపాన్ని అయిపోతావో అది ఆనంద నిలయ విమానం. అది ఈ భూమండలం మొత్తం మీద ఒక్క శేషాచలంలోనే దక్కింది. అందుకే శేషాచల పర్వతం ఎవరో కాదు, అది ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎవరు? బలరాముడు. అంటే కృష్ణుడి యొక్క అన్నగారు. కృష్ణుడి యొక్క అన్నగారే శేషపర్వతం కింద ఉంటాడు. ఈ విషయాలు నేను చెప్పలేదు, భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా చెప్పారు. ఇది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. ఎక్కడ నిలబడి బ్రహ్మాండంలో మీరు అలా సమన్వయం పొందగలిగినా వాడు నా దగ్గర నిలబడిన వాడే, అందులో సందేహం లేదు. అసలు నిజానికి జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే అంతే. అందుకే సుప్రభాతం చిట్ట చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఓ మాట అడుగుతాం, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్చేవయా నిత్య సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటాం. స్వామి ఎక్కడి నుంచో వచ్చాను, నీకు సేవ చేశాను, నేను తిరిగి నా ఊరు వెళ్ళిపోయినా ప్రతి క్షణం నీ సేవ చేసేలా నన్ను అనుగ్రహించు.
ఎప్పుడో వెళ్ళి సుప్రభాతం టికెట్ దొరికిందని వెళ్ళి సుప్రభాతం వినడం, సుప్రభాతం చదవడం కాదు. నువ్వు నీ ఊళ్ళో కూడా ప్రతిరోజు సుప్రభాతం చదవాలి. సుప్రభాతం జరిగితే నిలబడి చదవాలి. ఏకాంత సేవ జరిగితే కూర్చుని చూడాలి. చక్కగా నిలబడి స్వామి ముందు 7 రోజుల పాటు పరిగెత్తుకొచ్చి తెల్లవారకట్ట ఆయనకి సుప్రభాతం పఠించడం కోసం అలారం కొట్టగానే నిద్ర లేచా. శాస్త్రంలో గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు దేనికోసం తొందరపడి లేచారో, దేనికోసం తెగులుతున్నారో అదంతా మీరు చేస్తున్న పూజే. నేను వెంకటేశ్వర వైభవోత్సవాల్లో సుప్రభాతం 8 గంటలకు వెళ్ళాలి. అందుకని దానికి అనువుగా తెల్లవారకట్ట గడియారం మోగగానే లేచిపోయాను. గబగబగబ పళ్ళుతో వేసుకోండి. ఇప్పుడేం మాటలు పెట్టకు, తర్వాత అట్నుంచి వచ్చాక మాట్లాడుకుందాం, ఇప్పుడేం మాట్లాడకు, టైం అయిపోతుంది. ఆయనేమో ఇలా అనేటప్పుడు కరెక్ట్గా మొదలెట్టేస్తాడు, వెళ్ళిపోవాలి. అందుకని గబగబ స్నానం చేసేసాడు, గబగబా అనుష్ఠానం చేసేసుకున్నాడు. అనుష్ఠానం గబగబా అంటే నా ఉద్దేశం మనసు పెట్టి లఘువుగా అని చేసేసుకున్నాడు. పంచ కట్టేసుకున్నాడు, విభూతి ఎట్టేసుకున్నాడు, బొట్టు ఎట్టేసుకున్నాడు, లేదా ఊర్ధపుండ్రాలు ఎట్టేసుకున్నాడు. గబగబా పరిగెత్తాలి, రా 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 అయిపోతుంది సమయం, రా గబగబా అన్నాడు. మోటార్ సైకిల్ ఎక్కించేసుకున్నాడు, ఉత్తరీయం వేసుకున్నాడు, ఎగిరిపోతుంది, నువ్వు పట్టుకో అన్నాడు. గుండెలు చలిగాలికి తగులుతున్నాయి, తగిలితే తగిలేలే 7 రోజులు ఏం పర్వాలేదు, ఆ తర్వాత ఆవిరి పడదాం అన్నాడు. రోజు చలి చలి అని లోపల పడుకున్నవాడు ఇవాళ చలి లేదు, ఒలి లేదు. భార్యను ఎక్కించుకున్నాడు, గబగబ గబగబా పరిగెత్తుకు వచ్చేసాడు. బండి అక్కడ పెట్టేశాడు. వెనకావిడ వస్తోందో లేదో కూడా చూడు, పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు. యువతల మేళం మోగుతోంది, అమ్మో వెళ్ళిపోతున్నారు ఇంకా గబగబాను. పరిగెత్తుకుంటూ వచ్చేసి మీరు చూడండి పరుగు పరుగును వస్తుంటారు. అదంతా ఈశ్వరుడు చూస్తుంటాడు, పొంగిపోతుంటాడు. అది సుప్రభాతం. అబ్బా నా కోసం పరిగెడుతున్నాడు రావడు. ఇప్పుడు వినలేదా, చదవలేదా? ఇక్కడికి వచ్చి నిలబడే అమ్మాయ్యా వచ్చేసాను టైం కంటాడు. ఆ పుస్తకాలు ఇస్తుంటే గబగబా పుచ్చుకుని కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏదో మగవాళ్ళ వైపు వాళ్ళు మొదటి శ్లోకం చదవాలి అన్నాను అనుకోండి, 2వ శ్లోకం చదవడం మానేయచ్చుగా. ఆడవాళ్ళు చదువుతున్నారని మాండవు, వాళ్ళు చదువుతుంటే మెల్లిగా చదువుకుంటాడు. ఎందుకు 1వ శ్లోకమే చదవడం ఎందుకు? 70లో 35 చదవాలి, పోనీ మెల్లిగా చదువుకుంటాను. మెల్లిగా చదువుకుంటాడు అంటే ఆర్తి. వచ్చాను కాబట్టి 70 చదవాలి. ఎవరో చక్కగా గబ్బ 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 చదివేస్తున్నారు అనుకోండి, వింటాడు. కలవేణు రవామ శగోప వధూశతకోటి వృతాత్స్మరకోటి సమాత్ ప్రతివల్ల వికాభిమతాత్సు కదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే. కలవేణు రవామ శగోప వధు అని చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏంట్రా చక్కగా అలా గల చదువుతున్నారు, ఏంటో నేను ఇన్నేళ్ళు వచ్చాయి ఏమీ నేర్చుకోలేదు, ఎప్పుడు ఏదో పొరిగే. ఎప్పటికీ మనం కూడా అలా వచ్చే ఏడాదికైనా సుప్రభాతం నేను పుస్తకం పట్టుకుని కనీసం ఇలా చదవాలి. అలా జాగ్రత్తగా చూస్తుంటాడు శ్లోకాలు. ఒక్కొక్కళ్ళు మీరు చూడండి, సుప్రభాతం చదువుతున్నప్పుడు నేను చూస్తుంటాను, ఆయన చదవడం, కానీ పుస్తకం పట్టుకుని అలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. అంటే లోపల ఆర్తి అనమాట, నేను అలా చదవాలి, అది చాలా ఆయనకి. ఆ ఆనందం పొందుతున్నాడే, చదువుతున్నదాన్ని చూసుకుంటున్నాడే. అక్కడ కొన్ని శ్లోకాలు ఉంటాయి, వాటి ఉచ్చారణ చాలా కష్టంగా ఉంటుంది. ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి, రేపు సుప్రభాతం జరిగాక చెప్తాగా ఎక్కడో శ్లోకం, ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చూడండి అన్ని కంఠాలు తగ్గిపోతాయి. కారణం ఏమిటో తెలుసా? దానికి ఉచ్చారణ కష్టం. ఎవరో ఒక్క 10 కంఠాలు వినపడతాయి, మిగిలిన కంఠాలన్నీ మాత్రం అది అయిపోయాక మళ్ళీ ఓసారి అనుకుంటుంటారు. అంటే మళ్ళీ ఆ శ్లోకాన్ని ఇంకోసారి చదువుతారు, ఎలా ఇది చదవడం, ఇది ఇలా వస్తోందే అని. నేను ప్రయత్నపూర్వకంగా అలాంటి శ్లోకాలు ఏ ఉన్నాయో మీరు ఎక్కడ చదవడంలో కష్టపడుతున్నారో నాకు తెలుసు, అవి అనిపించడానికి కూడా ప్రయత్నం చేస్తారు సాయంకాలం వేళ. కాబట్టి అదిగో అది సుప్రభాతం, జీవితంలో అనుభవించాలి. అలా ఏదో గుళ్ళో జరుగుతుంటే మనం నించోవడం వేరు. ఆ చదువుతున్నారు సుప్రభాతం అయ్యాక తలుపు తీస్తారు, ఎడదానిలే 6ంటికి మొదలెడతారండి, 6:30కు అవుతుంది, మనం 6:20కి బయలుదేరితే చాలు. 6:30 తర్వాత ఇంకా తలుపులు తీసే ఉంటాయి, 7ంటికి వెళ్ళినా పర్వాలేదు. కాదు, 6ంటికి అందరూ కలిసి చదువుతారు అన్నాను అనుకోండి, అప్పుడే పరిగెడతారు 6కి. అది ఎందుకు అంటే ఎవరో నిర్వహించే వాళ్ళ కోసం అని అనుకోకండి మీరు. ఆ ఆర్తితో పరిగెత్తి జీవితంలో కనీసం 7 రోజులైనా 365 రోజుల్లో 7 రోజులైనా అలా పరిగెత్తాడు అన్న పుణ్యాన్ని ఈశ్వరుడి దగ్గర సంపాదించుకోకపోతే జీవుడు ఏమైపోతాడు? నిన్ను కుటుంబాన్ని రక్షించేవాడు ఎవరు? ఆ పుణ్యం కట్టబెట్టాలి అంటే, వాళ్ళు అలా సంతోషం పొందాలి అంటే అలాగే పెట్టాలి సుప్రభాతం. వాడు కొంచెం తప్పు చదివితే చదివాడు, రేపు దిద్దుకుంటాడు. ఈశ్వరుడికే లేదు పట్టింపు, నేనెందుకు ఆ తప్పులు పట్టుకోవడం? కాబట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ అనుమతించాలి. మంత్రభాగం ఉంటుంది, మనం చదవగలమా? మనం చదవగలిగినవి మనందరం పరిగెత్తుకెళ్ళి చదవాలి చక్కగా. కాబట్టి సుప్రభాతం అంత గొప్ప ఉత్సవం అది.
అది మనసు యొక్క పైకి పెరిగేటటువంటి లక్షణం. కాబట్టి మీకు తెలుసు, నేను ఇప్పుడు ఈ సమయాన్ని ప్రకటించేటప్పుడు సుప్రభాతం గురించి మీ మనసులో ఉన్న దిగులు నాకు తెలుసు. బయట ఈ ఏడాది చలి ఎక్కువగా ఉందండి. ఇవాళ మీరు చూశారో లేదో పొగమంచు. ఆరోగ్యాల అంతంత మాత్రం. మీ సొమ్ము ఏం పోయింది? చటుక్కున 5 నీ నోటికి వచ్చింది అంటావు. నీ ఇంటికి కారు వస్తుంది కాబట్టి ఎక్కువచ్చేస్తావు. మేమందరం నీలా కార్లు రావుగా మాకు. మేమందరం ద్విచక్ర వాహనాల మీద వస్తున్నాం. మా పరిస్థితి ఏమిటి? ఆలోచించే చెప్తావా సమయం అని మీరు అంటారు, నాకు తెలుసు. నేను అనే ముందు నా ఒక్కడి విషయమే చూడాలంటే వెంకటాచలంలాగే 3ంటికి చదువుదాం అందు. నేను అలా అనలేదుగా మీతో. కాబట్టి 6:30 వేళలో సూర్యోదయం అవుతుంది హేమంత ఋతువులో. కాబట్టి సూర్యోదయాత్ పూర్వం సుప్రభాత పఠనం మొదలైపోవాలి. ఎంతో సౌకర్యం కల్పిస్తే నేను మీకు ఇవ్వగలిగినంత గొప్ప అవకాశం ఏమిటి అంటే, ఈ సంవత్సరం చలిని దృష్టిలో పెట్టుకుని అందరికీ అవకాశం కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా 6 సుప్రభాత పఠనం మొదలుపెట్టాలి. మీ అందరూ సంతోషంగానే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అందుకని రేపు ఉదయం 6 గంటలకల్లా సుప్రభాత పఠనం ప్రారంభం ఉత్సవాలు. ఇక ప్రతిరోజు కూడా ఈ 7 రోజుల పాటు చక్కగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంటే, అందులో రాబోయే రోజుల్లో ముక్కోటి ఏకాదశి అవన్నీ ఉన్నాయి. పరమాద్భుతమైనటువంటి కార్యక్రమాలు నడుస్తాయి. అందులో ఈ ఏడాది విశేషం ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం చెయ్యడానికి స్వామివారి వంటశాలలో పనిచేసేటటువంటి వంట వాళ్లే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు ఆ నైవేద్యాలు తయారు చేయడానికి. ఇప్పుడు స్వామివారి ధ్వజారోహణం జరిగినప్పుడు చేసినటువంటి ప్రసాదం కూడా వెంకటాచలంలో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగితే ఏ ప్రసాదం ఎలా వండుతారో అలాగే వండారు. ఇప్పుడు ఆ ప్రసాదమే నైవేద్యం పెట్టి మీకు అందరికీ ఇస్తారు. అది అంత శక్తివంతం. పిల్లలు లేని వాళ్ళు ఆ పాయసాన్ని పొంగల్ని పుచ్చుకుంటే ఖచ్చితంగా గరుత్మంతుడి వంటి తేజోవంతమైన సంతానం కలుగుతుంది. అందరికీ రక్ష ఆ పాయసం స్వీకరించడం. అందుకే మీ అందరికీ సరిపోయేటంత పాయసం వండించారు. నిజానికి అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు అయినా కూడా మీరు గమనించుంటారు, ఇక్కడికి వస్తోంది వాసన. అంత గొప్ప పదార్థాలన్నీ రేపటి నుంచి 3 కాలముల యందు నైవేద్యాలు వెంకటేశ్వరుడికి ఎన్ని పదార్థాలు నైవేద్యం అవుతాయో అన్ని పదార్థాలు తీసుకొచ్చి నైవేద్యం చేస్తారు. ఎంతమంది వస్తే అంతమందికి ఆ ప్రసాదాలు తిరుమలలో ఎలా ఇస్తారో అలాగే ఇక్కడ ప్రసాద వితరణ ఉంటుంది. ఒక ప్రధాన పదార్థం తరపున 7 రోజులు ప్రధాన పదార్థాలు, మిగిలిన అనుషంగిక పదార్థాలు అన్ని నివేదనలు జరుగుతాయి. ఇంత గొప్పగా ఉత్సవాలు జరగడానికి వెంకటేశ్వరుడు అనుగ్రహించాడు. ఆయన దగ్గర పూలు కట్టే వాళ్ళని పంపించాడు. ఆయనకి ప్రసాదాలు తయారు చేసేవారిని ఇక్కడ ప్రసాదాలు తయారు చేయమని పంపించాడు. ఆయన దగ్గర వేదం సమన్వయం చేసే ఘనపాఠీల్ని ఇక్కడ వేదమంత్రాలు చదవమని పంపించాడు. మనందరినీ ఇక్కడే ఆనంద నిలయాన్ని అనుభవించండి మీ అందరూ 7 రోజుల పాటు అన్నాడు. అందుకోలేకపోతే అది మన దురదృష్టం అంతే. కాబట్టి ఈ 7 రోజులు కూడా ఇక్కడ పూజ జరుగుతుంటే కేవలం చూడడం కాకుండా మన జన్మ తరించడానికి ఒక ప్రమాణవాక్కుంది వెంకటాచలం విషయంలో. ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తమ్రక్షామితి మత్పరః. పరమ సంతోషంతో ఒక్క తులసి దళాన్ని మన చేత్తో వెయ్యాలి. ఇక్కడ ఎలా కుదురుతుంది అందరికీ? అందుకే ప్రతిరోజు కూడా ఒక్కొక్క మూర్తినిస్తారు. వెంకటాచలంలో నియమం ఏమిటి అంటే, ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. మొదట దర్శనం, మొదటి నైవేద్యం ఆదివరాహమూర్తికి. అందుకే ఇక్కడ ఇదో బొమ్మల పెళ్ళి అనుకోండి, అక్కడ ఆదివరాహస్వామి ఉపాలయం పెడతారు. లోపలికి వస్తూ ముందు ఆదివరాహస్వామిని దర్శనం చేసుకుని నిలబడతాం. తెర తీశాక వెంకటేశ్వర దర్శనం. అంటే శాస్త్రానికి ఏమీ మనం దోషంగా వెళ్ళలేదు. రేపటి రోజున ప్రథమ పూజ ఆదివరాహస్వామికి. అసలు ఆ స్వామి ఏ రంగులో ఉంటారో, భూకాంత ఏ రంగులో ఉంటుందో, ఆ భూదేవిని ఎలా పట్టుకుంటారో, ఎక్కడ కూర్చుంటుందో, ఏం చెప్తుంటారో, వెంకటాచలంలో ఉన్న విశేషం ఏమిటో, ఎందుకు అసలు ఆదివరాహమూర్తి పూజతో మొదలు పెడతామో, ఈ విశేషాలన్నీ రేపు మీకు చెప్తాను. ఈ 7 రోజులు కూడా చక్కగా పూజ చేసుకోవడానికి వీలుగా ఒక కార్యక్రమం నడపాలి అంటే ఏదో ధనం ఉండాలి. అందులో వెంకటాచలం విషయంలో ఏమిటి అంటే డబ్బే ప్రమాణం. అందుకే హుండీలో వేస్తాం ఏదైనా.
ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టారు. ఆ టోకెన్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు టోకెన్ తీసుకోక్కర్లేదు. ఇంకా 7 రోజులు ఆ టోకెన్ తీసుకుని పూజకు వచ్చేసి చక్కగా పూజకు కూర్చుని 7 రోజులు అది వైకుంఠ ఏకాదశి నాడు జరిగేటటువంటి విశేష కార్యక్రమాలతో కలిపి కూర్చుని చక్కగా ప్రతిరోజు ఇక్కడ స్వామికి జరుగుతుంటే మీరు అక్కడ కూర్చుని అమ్మవారికి అయ్యవారికి కుంకం ఇస్తారు, అమ్మవారికి చెయ్యొచ్చు, తులసి దళాలు పువ్వులు ఇస్తారు, అయ్యవారికి చెయ్యొచ్చు. చక్కగా పూజ చేసుకుని ఆ ప్రసాదం, ఆ మూర్తి, మీరు పూజ చేసిన పదార్థం అన్నీ మీరు ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్ళచ్చు. ఇవన్నిటికీ కలిపి దంపతులకి 1000 రూపాయలు టికెట్ పెట్టారు. అయితే అవి ఎక్కువ లేవు స్మండే, అవేవో 30 ఎన్నో ఉన్నాయి, ఇంకంతే. మిగిలినవి అయిపోయాయి. మిగిలిన వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు టోకెన్లు ఇస్తారు, ఫ్రీ టోకెన్స్ ఇస్తారు. అయ్యో పూజ చేసుకోవడానికి టికెట్లు అయిపోయాయిటండి అని బెంగ పెట్టుకోక్కర్లేదు. అవి 30 ఎన్నో ఉన్నాయి, అవి తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు వెళ్ళి. ఒకవేళ ఇప్పుడు డబ్బులు తెచ్చుకోకపోతే బెంగ లేదు, మీరు పేరు రాయించుకుని రేపు ఆ డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు టోకెన్. మిగిలిన వాళ్ళకి ఉచిత టోకెన్లు ఇప్పుడు ధ్వజారోహణం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చేటప్పుడు ఇస్తారు కొన్ని టోకెన్లు. అలా ప్రతిరోజు ఇస్తారు ఫ్రీ టోకెన్స్. ఆ ఫ్రీ టోకెన్ తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు పూజకి వచ్చి ఆ టోకెన్ శారదా నవరాత్రుల్లో ఎలా వస్తామో అలా వచ్చి టోకెన్ పంచ్ చేసుకుని పూజా ద్రవ్యాలు తీసుకుని లోపలికి వచ్చి కూర్చోవచ్చు. ఆ వెంకటాచలం నుంచి వచ్చిన ప్రసాదమే నైవేద్యం పెట్టడానికి ఇస్తారు. అక్కడైతే అలా కుదరదు. చక్కగా ఇక్కడ మీరు ఆ పదార్థాన్ని మీరు స్వయంగా నైవేద్యం చేసి ఇంటికి పట్టుకెళ్ళచ్చు ప్రసాదంగా. ఇంత ఏర్పాటు ఉంటుంది. అందరూ చక్కగా ప్రత్యక్షంగా పాల్గొని అనుభవించవచ్చు. కాబట్టి రేపు ఉదయం 6 గంటలకి సుప్రభాతం. ఇప్పుడు నేను ఈ కార్యక్రమానికి, అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రవచనానికి మంగళం చెప్పగానే ఇక్కడ విఘ్నేశ్వర పూజ ఉంటుంది, ఋత్విక్ వరుణం ఉంటుంది. అంటే ఋత్విక్కులందరినీ మన పనుపున ఈ 7 రోజులు ఆరాధన చెయ్యండి అని ఆహ్వానం చేస్తాం. వాళ్ళకి ఋత్విక్కులకి వరుణం ఇచ్చిన తరువాత మనందరం కలిసి బయలుదేరి పైకి వెడతాం. వెళ్ళిన తరువాత ధ్వజారోహణం ఉంటుంది. ధ్వజారోహణం పరమాద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ ధ్వజం పైకెక్కేటప్పుడు నైవేద్యం చేస్తారు. ఇప్పుడు ఆ కట్టు పొంగలి, పాయసం అన్ని నైవేద్యం పెడతారు. నేను మీతో ఒక మాట యథాప్రకారంగా చెప్తున్నాను. నేను శాస్త్రం నమ్ముకున్నవాణ్ణి కాబట్టి చెప్తున్నాను. పిల్లలు లేని వాళ్ళు ఆ పొంగలి పాయసం తీసుకుంటే వాళ్ళకి గరుత్మంతుని వంటి సంతానం కలుగుతుంది అని వైఖానస ఆగమ వ్యాఖ్యానాల్లో నేను చదివాను. అందుకని చెప్తున్నాను తప్ప నా స్వతంత్రంగా నేను ఆ మాట చెప్పట్లేదు. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గోపాలకృష్ణ గారిని ఒకసారి కలవండి. వాళ్ళకి వేరుగా ప్రసాదాన్ని అందచేస్తారు. 2 ప్రసాదాలు అందే ఏర్పాటు చేస్తారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా పాయసం ఇవాళ ప్రసాదంగా అందిస్తారు. అది పరమాద్భుతమైన ప్రసాదం, దొరకమంటే దొరికేది కాదు. చక్కగా మీ అందరూ ఆ పాయసాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి, అది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వారే తయారు చేశారు, వారు ఇవాళ పొద్దున్న వచ్చారు. ఆ నైవేద్యం అయిన తర్వాత పాయసాన్ని పుచ్చుకుని వెళ్ళండి. రేపు అర్చనలో పాల్గొందాం అనుకున్న వాళ్ళు ఫ్రీ పాసులు కావలసిన వాళ్ళు ఆఫీస్ దగ్గర ఇస్తారు. ఎప్పుడు అంతా అయిపోయాక, ధ్వజారోహణం అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు ఇస్తారు ప్రసాదంతో పాటు. ఉండిపోయిన ఏదో 30-40 టికెట్లు ఉన్నాయేమో అవి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెడితే అక్కడ వెంకటరత్నం గారు ఉంటారు, ఆయన దగ్గర మీ పేరు రాయించుకుని టికెట్ తీసుకోవచ్చు. అవి మాత్రం ఏ కారణం చేత కూడా పెంచబడవ టికెట్లు. అవి పెంచమని దయచేసి ఒక్క టికెట్ ఇప్పించండి అని మాత్రం నా వెంట పడద్దు, గోపాలకృష్ణ గారి వెంట పడద్దు. అవి ఖచ్చితంగా 200 టికెట్లే ఇవ్వాలి అని అనుకున్నాం. ఇప్పటికే 170 ఎన్నో అయిపోయినట్టున్నాయి. ఆ మిగిలిన టికెట్లు ఏమున్నాయో అవి మాత్రమే లభ్యమవుతాయి. మిగిలినవి ఇంకా తర్వాత ఫ్రీ టోకెన్స్ మాత్రమే తీసుకోవలసి ఉంటుంది.